దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. బైబిల్ తరగతిలోకి మనం వెళ్తున్న ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 11 నుండి 15 వరకు ఉన్న వాక్యము మనం నేర్చుకున్నాం. ధవళమైన సింహాసనం గురించి మనం నేర్చుకున్నారండి. ధవళమైన సింహాసనములు నేర్చుకున్నప్పుడు నేను ముందుకు నేను చెప్పానంటే స్తోత్రము సింహాసనం తీర్పు తీర్చడానికి దోషినైన వారు ఎవరని నేను చెప్పారు. మొదటి అని చెప్పారు మనుషుల్ని దేవుడు దోషిగా ఉన్న కాబట్టి ఆడ రావాలి. రెండవది మీకు నేను చెప్పిన ఎవరంటే దేవదూతలు ఉంది నన్ను మీకు చెప్పారు. దేవదూతలు దేవుడి సన్నిధిలో దోషిగా ఉన్న కాబట్టి వారు రావాలి. మూడవది మీకు నేను చెప్పారంటే దేవతలని చెప్పబడిన వాడు రావాలని మూడవది నేను చెప్పారు. ఆ దేవతల గురించి నేను చెప్పినప్పుడు ఐగుప్తు దేశంలో దేవుడు దేవతలకి నేను తీర్పు తీర్చమని దేవుడు మోషతో పలికిన మాట నేను చదివించి వినిపించారు. మీకు అది మర్చిపోలేదని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. నలభై 12 వాక్యమని నేను చెప్పారు. దాన్ని బట్టి నేను చెప్పినప్పుడు మిశ్రలో ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న దేవత ఎవరని నేను చెప్పాను. అది ఎవరంటే ఒకటి మీకు అందరికీ తెలిసిన నీటికి దేవుడు ఏం చేశాడు, రెక్కగా మార్చాడు. అంటే ఐగుప్తు దేశంలో ఉన్న దేవత మొదటి అంటే అడనాభి సముద్రము ఆ దేవత. ఆ దేవతకి దేవుడు ఏం చేశాడు, తీర్పు తెచ్చినట్టుగా నేను చెప్పారు. రెండవది నేను చెప్పారు వాళ్ళ దేవత అంటే కప్పలు వాళ్ళకి దేవతగా ఉండినట్టుగా నేను చెప్పారు. ఆ కప్పలు స్త్రీ స్థల శరీర కప్పలుగా ఉన్నారని మీకు నేను చెప్పారు. అనగా ఒక్కొక్క విషయాన్ని ఆలోచించి చెప్పారు. 10 విధములుగా తెగులు దేవుడు ఐగుప్తు దేశంలో పంపించారు. ఆ 10 విధములుగా తెగులు ఐగుప్తు దేశంలో ఉన్న దేవత గురించి నేను చెప్పారు. మీకు మర్చిపోలేము అనుకున్నారు. దేవునికి స్తోత్రము. ఆ దేవతలకి అన్ని దేవుడు ఏం చేస్తున్నారు, తీర్పు తెచ్చున్నారని నేను చెప్పారు. ఆ తర్వాత నేను చెప్పానంటే దోషి అయిన వారు ఉంటే బెదిరింపబడిన దేవదూతల గురించి నేను చెప్పాను. అది ఆ పోయిన వారంలో ప్రకటన 9 అధ్యాయం 1 నుండి 11 వరకు చదివినప్పుడు అక్కడే బెదిరింపబడిన దేవదూతల గురించి మనకు చదివాడు. యూదా పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ బెదిరింపబడిన దేవతల గురించి నేను చెప్పాను. 2 Peter 2:4 వాక్యములు బెదిరింపబడిన దేవతల గురించి నేను చెప్పాను. ప్రకటన 9 అధ్యాయం 13, 14, 15, 19 వరకు చదివితే యూఫ్రటీస్ నది దగ్గర బెదిరింపబడిన దేవదూతలు ఉన్నారని నేను చెప్పాను. ఈ వారందరూ దేవుడి సన్నిధిలో దోషిగా ఉన్నారని నేను చెప్పింది. వారి దోషమునన్నీ దేవుడు ఏం చేశారో వారికి వినిపిస్తారు. వారు చేసిన దోషమునన్నీ దేవుడు చదివించి వినిపిస్తాడు. కోర్టులు మీరుకి వెళ్తే కోర్టులు తీర్పు తీర్చిన టైంలో వారు చేయని తప్పు అన్ని ఏం చేస్తున్నారు అదే రాసి వారికి చదివించి వినిపిస్తారు. అదేవిధంగా మనుషులు దేవదూతులు తర్వాత దేవునికి స్తోత్రములు దేవదూతులు బెదిరింపబడిన దేవదూతులు వారందరూ చేసిన తప్పులన్నీ దేవుడు వారికి ఏం చేస్తున్నారు, అది చదివించి వినిపించాలి. అది వినిపించిన తర్వాత మాత్రమే ఏం జరుగుతుంది, ఆ తీర్పు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అది చెప్పకుండా దేవుడు ఏం చేయను, తీర్పు స్తోత్రం. అది నేను చెప్పినప్పుడు యోగు గ్రంథము 14వ అధ్యాయము 17వ వాక్యం మీకు నా చదువు ఒకసారి చదవండి. యోగు గ్రంథము 14వ అధ్యాయము 17వ వాక్యం. అక్కడ దేవుడు చెప్పారంటే నీ చేసిన అధిక్రమం సజీవ ముద్రింపబడి ఉన్నారని దేవుడు అది చదివించి వినిపిస్తుంది. ద్వితీయోపదేశ గ్రంథం 32వ అధ్యాయం 33, 34 వాక్యం చూడండి. వారి ద్రాక్షారసము నూనె సర్పముల విషము
నాగు పాముల క్రూర విషము ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా నిధులలో వారు చేసిన పాపం అని వారి నిధిలో ముద్రించారు. నిధిలో అంటే దానికోసం నేను చదివింది ఇంగ్లీష్ మీకు చదివించి వినిపించదు. దేవుడు వారికి ఒక స్టోర్ ఉందంట. ఇది చేయన పాపం అని ఉంచడానికి ఒక స్టోర్. ఆ స్టోర్ నుంచి ఈ పాపం అన్ని దేవుడు తీసుకొని వచ్చి దేవుడు చూపించారని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదు, దేవునికి స్తోత్రం కలిగినాక 50 కీర్తనలు చదివించి వినిపించారు. 50 కీర్తనము 16 నుండి 21 వరకు చదువుతే ఇది కథలో ఇదొకటి కూడా అర్థమవుతుంది. దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించేదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగని చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చొని నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇష్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను అంటే ఈయన చేయని పాపం అన్ని దేవుడు ఇచ్చిన కన్నీలోని చూపిస్తుంది. నీ ఎక్కడ ఏం చేశారని అదన్నీ చూపించి నేను ఇప్పుడు చదివిన వాక్యం అన్ని అడిగి చదివించి వినిపించిన తర్వాత ఏమవుతుందో తీర్పు తీర్చడానికి దేవుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనుషులు అయిన భావం అని మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు అదే ఉంచుకున్నాడు. సంజీవ ముద్ర వేసి ఉన్నారు. ఆయన దానికి ఒక ఇల్లు ఉంది. అక్కడ ఆ ఇంటిలో అది మొత్తం ఏం చేశారు, ఉంచుతున్నారు. అది మొత్తం ఉంచిన తర్వాత ఇదన్నీ నీ కన్నడే ఎదుట ఏం చేస్తున్నావు చూపించి వినిపిస్తున్నాను. దేవుడు వాక్యంలో దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఇది వాయించి చదివించి వినిపించినప్పుడు మాత్రం చాలదు ఏంటి, వారికి ఎదురుగా సాక్ష్యం చెప్పడానికి కూడా మనుషులు రావాలి. ఏదైనా కోర్టులు మీరు తీర్పు తెరచడానికి వెళ్తే కాదు, అప్పుడు 2 సాక్షులు కావాలి. 2 సాక్షులు లేకపోతే వారు ఏం చేయను. బైబిల్ కూడా అలాగంటే సాక్షి కావాలని దేవుడు చెప్తున్నారు. అది కూడా మీరు వినండి. దేవుడికి స్తోత్రం. మొదటి తిమోథెయుసు పత్రిక 5వ అధ్యాయం 19 వాక్యం చదువుతూ మొదటి తిమోథెయుసు పత్రిక 5వ అధ్యాయం 19 వాక్యం. 2-3 సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ దేవుడు దాదాపు 2 సాక్షులు 2-3 సాక్ష్యాలు కావాలి. ఇప్పుడు 2-3 సాక్షులు ఉంటే మాత్రం ఏమవుతున్నారు, ఇది చేసిన తప్పులన్నీ దేవుడు చూపించిన తర్వాత సాక్షులు వస్తుంది. సాక్షులు కూడా ఏం చేస్తున్నారు, ఈయన కూడా పలానా చోట వీళ్ళకంటే పాపం చేశారని ఈ సాక్షులు చెప్తున్నారు. ఈ సాక్షులు చెప్పిన తర్వాత వారికి తీర్పు తెలిసి ఎక్కడికి పంపిస్తుంది, నరకానికి పంపించినట్టుగా దేవుడి వాక్యంలో రాయి ఉంది. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో 30 వాక్యం చదివినప్పుడు ఒక్క సాక్షి వలన ఏం చేయకూడదు, చదవండి. అది కూడా చదవండి. 30 వాక్యం. ఎవడైనా ఒకరి చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకుడికి మరణ శిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట వలన ఎవరికి మరణ శిక్ష అంటే ఒక సాక్షి వలన ఎవరికైనా మరణ శిక్ష ఏం చేయకూడదు. అప్పుడే దేవుడి వాక్యంలో రాయబడినట్టుగా 2 సాక్షి కావాలి. 2 సాక్షి వచ్చి ఏం చేశారు, సాక్షి చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారు, వారికి మరణ శిక్ష విధిస్తున్నారు మాట. దేవునికి స్తోత్రం. దేవుడి సంఘటన మీద తెలుసుకోవాలి. ఈ పాపం అని దేవుడు చూపించిన తర్వాత వారికి ఎదుటి ఏదైతే సాక్షులు వస్తున్నారని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. 84 కీర్తన 4వ వాక్యం చూడండి. 84 కీర్తన 4వ వాక్యం చూడండి. 84 కీర్తన 4వ వాక్యం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. 50 కీర్తన 4వ వాక్యం. మరి ఏదో చదువుతున్నా నాకు అర్థమవుతుంది. ఆయన
తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. రెండు సాక్షి, ఒకటి ఆకాశము, రెండు భూమి. ఇది రెండు ఈ మనిషిని చేయని పాపం మనకి ఏం చేస్తున్నారు? సాక్షి వస్తున్నారు దేవుడికి సౌకర్యం. ఈ సాక్షి వచ్చి ఏం చేస్తున్నారు? సాక్షి చెప్పినట్టుగా దేవుడు వాక్యం పెట్టుకున్నారు. ఇప్పుడు మనము చెప్పబడిన మాట అన్ని ఎక్కడికండి అంతరిక్షం ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళకపోలేదు. ఆకాశములకి ఏముంది? చెవి ఉంది. భూమికి ఏముంది? చెవి ఉండినట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నారు. ఇదన్నీ పెట్టున్నారని దేవుడు వాక్యం చెప్తున్నారు. ఆకాశములన్నీ మనుషులు చెప్పిన మాటలన్నీ ఇక్కడ ఉన్నారండి. అది నిన్ను తీర్పు తీర్చిన దినములు దేవుడు ఏం చేస్తున్నారు? సాక్షి పిలిచి వచ్చినప్పుడు ఆ ఆకాశం వచ్చి నీకు ఎదురుగా సాక్షి చెప్తున్నారు. అంటే నీ తల కింద తాళకి పైన ఉన్న ఆకాశం నీకు ఎదురుగా సాక్షి చెప్పినప్పుడు దినం వచ్చినారు దేవునికి స్తోత్రం. రెండవది సాక్షి చెప్పడానికి వచ్చిందంటే భూమి వస్తున్నారని బైబిల్ చెప్తున్నారు. మార్కు వార్త 6వ అధ్యాయము 11వ వాక్యం చదివినప్పుడు మీకు అది కొంచెం కూడా అర్థమవుతుంది. మార్కు వార్త 6వ అధ్యాయం 11వ. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చదవండి. మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుట మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి వారి మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే 11వ వాక్యం చదివినప్పుడు ఏం చెప్తున్నారంటే ఎక్కడైనా మీరు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఆ ఊర్లో ఉన్నవాడు సువార్త అంగీకరించలేకపోతే నీ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు నీ పాదములు ధూళి ఏం చేస్తుంది? దులిపివేయాలి. ఎందుకు దులిపివేయాలి? అది ఒక దినం ఏమవుతుందంటే ఆ దులిపి చేయబడిన ధూళి సాక్షి చెప్పినట్టుగా బైబిల్ రాయబడింది. యెషయా గ్రంథం 49వ అధ్యాయము దానిలో 4వ వాక్యం కూడా చదివితే మీకు కొంచెం కూడా అర్థమవుతుంది. యెషయా గ్రంథము ఆయనను యెషయా గ్రంథం 29వ అధ్యాయము దానిలో 4వ వాక్యం. సారీ, యెషయా గ్రంథం 29వ అధ్యాయము అప్పుడు 4వ వాక్యం 29 4వ వాక్యం. అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు. నీ మాటలు నేల నుండి అప్పుడు నేల ఉండే మాటలన్నీ ఏం చేస్తున్నారు? గుసగుసలేండి. తర్వాత కన్నపిశాచి స్వరం వలె నీ స్వరము నేల నుండి వచ్చినప్పుడు మనం చెప్పిన మాట అని నీ పూచిన భూమి ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఇప్పుడు ఈ మైక్ చూడండి. ఈ మైక్ నేను చెప్పినప్పుడు బయటకు ధైర్యంగా సౌండ్ బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ మైక్ సామాన్యం ఎక్కడికి తెచ్చి వచ్చినది? భూమి నుండి. ఆ భూమి నుండి ఈ సాధనములన్నీ తెచ్చి వచ్చి ఇక్కడ పెట్టి వేసినప్పుడు ఇక్కడ చెప్పినప్పుడు అక్కడ వినబడుతున్నారు. అదేవిధంగా దేవుడు ఏం చేస్తున్న భూమికి చెప్తున్నారు, భూమి ఆ దినములు నీవు ఈ పిల్లలు మాట్లాడినది మొత్తం నీ చెప్పమని చెప్తే భూమి ఎలాగా ఇప్పుడు మైక్లో నేను చెప్పినట్టుగా పుస్తకాడి నీ చెప్పిన మొత్తం స్టోరీ భూమి చెప్తున్నారు. దేవుడి ఆకాశం నీకు ఎదురుగా సాక్ష్యం చెప్తుంది. భూమి నీకు ఎదురుగా సాక్ష్యం చెప్తుంది. ఎందుకు ఎదురుగా సాక్ష్యం చెప్తున్నారంటే వారికి నరక శిక్ష విధించిన మునిపే ఈ సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్పాలి. లేకపోతే మనం మనుషులు కదా, మనిషి చెప్పారు అలాగే ఏం జరగదు, అలాగే నేను చెయ్యలేదు చెప్తే ఈ భూమి ఆకాశం నీకు చేస్తున్నారు. సాక్షి చేస్తుంది. దేవుడికి స్తోత్రం. పలానా తారీఖు పలానా రోజు ఈ ఇలాగంటే పాపం చేశారు, తప్పు చేశారని ఈ సీదన్నీ వచ్చి ఈ భూమి ఆకాశం నీకు ఎదుట సాక్షి చెప్పినట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నారు. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటో దేవుడు సగవుడు ఈ రాత్రి తెలిసిపోండి, ఈ చెయ్యిన పని అన్ని భూమి ఆకాశం అన్ని ఏం చేస్తున్నారు? ఆలపిస్తున్నారని కొందరు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలిగినగాక. అందుకని దేవుడు పెడతారా, సావధానం ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఒక దినములు భూమి ఆకాశములకి సాక్షిగా పిలుస్తామని దేవుడు వాక్యం
ఇంకా ఏమవుతుందంటే సాక్ష్యం మాత్రం చాలదండి, ఆయన పుస్తకములు విప్పుతున్నారని బైబిల్ రాయబడి పుస్తకాలు గ్రంథములు దేవుని సన్నిధిలో. అదే పోయిన శనివారం మీకు నా చెప్పదు దాని 10 చదివి దేవుడు గ్రంథములు విప్పినట్టుగా రాయబడి ఉంది. అదేవిధంగా ప్రకటన గ్రంథములు పుస్తకంలో కూడా రాయబడినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. ఇవన్నీ ఏం చేస్తున్నారు? దేవుడి పుస్తకములు ఒక దినములు విప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ పుస్తకముల పేరు కూడా మీరు అర్థం తెలుసుకోవాలి. ఆ పుస్తకముల పేరండి జీవ గ్రంథములు. స్తోత్రం కలిగింది కదా. దేవుడి పుస్తకం తెరవబోతున్నారు. దేవుడి పుస్తకం తెరవబోతున్నారు. ఇప్పుడు మొదటిగా తెరవబడిన పుస్తకం ఈ పుస్తకం అండి. ఏది? బైబిల్. బైబిల్. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అదంటే 119 కీర్తనము 89 రాయబడి 119 కీర్తనము 89 చదివితే మీకు అర్థం అవుతున్నారు. ఈ వాక్యములు తప్పొచ్చి రావచ్చు. ఏదైనా ప్రింటింగ్తో ఇది తప్ప రాలేదు కానీ ఒరిజినల్ ఎక్కడ కాపీ ఎక్కడ ఉంది? పైన ఇక్కడ ఎప్పుడు చదివేది కదా మనము. 119 దేవా ఆకాశం అందు నీ వాక్యము అంటే దేవుడు వాక్యం ఆకాశం నిత్యము నిలబడుతున్నారు కాబట్టి ఈ వాక్యం ఏమంటే తేడా రాదు. ఇక్కడ ఏదైనా తప్పు రావచ్చు కానీ అక్కడ మాత్రము ఉన్న బైబిల్లో అక్కడే ఉన్న పుస్తకములు ఏమి లేదు, ఏది తేడా రాదు, తప్పు ఉండదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొదటిగా దేవుడు మమ్మల్ని తీర్పు తీర్చడానికి ఈ బైబిల్ పట్టుకున్నట్టుగా దేవుడు వాక్యం ఉంది. రోమాపత్రిక 2:12 వాక్యం మీరు చూడండి. రోమాపత్రిక 2:12 వాక్యం చూడండి. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. రెండు కార్యం అక్కడ రాయబడింది. ధర్మశాస్త్రం లేనివాడు, అదే ధర్మశాస్త్రం లేనివాడు, ధర్మశాస్త్రం నమ్మలేని వాడు. అంటే ఈ బైబిల్ దొరికిన ముందుకు చాలా మంది ఉన్నారు కదా. బైబిల్ మనకి ఇప్పుడు కాదు దొరికింది, అవును కదా. దీని ముందు బైబిల్ దొరకలేని వాడు చాలా మంది ఉన్నారు. అటువంటి వాడు ఎలాగైతే బైబిల్ గురించి వారికి తెలియదు, సువార్త గురించి బైబిల్ గురించి వారికి ఏం లేదు, తెలియదు. వారికి ఎలాగ దేవుడు తీర్పు తెస్తున్నారు? మన సాక్షిని బట్టి. వాళ్ళందరికీ దేవుడు ఏముంది? మన సాక్షిలు దేవుడు వాక్యంలో రాయుడు. దేవుడికి స్తోత్రం. అది ఎవరికి ఏం చెప్పడానికి అక్కర్లేదండి. నీ మన సాక్షి నీకు ఒక పుస్తకం ఏంటి అంటే వాడికి దేవుడు తీర్పు తెచ్చినది మన సాక్షిని బట్టి. దేవుడు తీర్పు తెచ్చినప్పుడు మనకి దేవుడు ఎవరు తీర్పు తెచ్చింది? ధర్మశాస్త్రం. దేవుడికి స్తోత్రం. దేవుడు వాక్యం అనుసరించి దేవుడు మనకేం చేస్తున్నారు? తీర్పు తెచ్చినట్టుగా దేవుడు వాక్యము రాయబడింది. రోమాపత్రిక 2:16 వాక్యం కూడా మీరు చూడితే నా సువార్త అనుసరించి దేవుడు ఆమె స్తోత్రం కలిగింది. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? తన సువార్త అనుసరించి అంటే ఆయన అర్థం దేవుని వాక్యం అండి. అప్పుడు ఒకటి పుస్తకం ఏమంటే దేవుని వాక్యమైన పుస్తకం. ఆ పుస్తకం ఏం చేస్తున్నారు? నేను నీకు ఆ తీర్పు తీర్చినప్పుడు ఆ పుస్తకం తెరవబడుతున్నారని దేవుడు వాక్యము ఎందుకు తెరవబడుతున్నారంటే రోమాపత్రిక 6:23 వాక్యం చదివినప్పుడు నీకు అందరికీ తెలుసు ఆ వాక్యము. పాప మనకి అంటే ఒక మనిషినికి శిక్షించడానికి మరణ శిక్ష చేయడానికి ఒక పెయినల్ కోడ్ ఉంది. పెయినల్ కోడ్ ఉంటుందో తెలుసా? భారతీయ శిక్షణ చేయడానికి 350 200 సెక్షన్ అనుసరించి ఏమవుతున్నారు? శిక్షణ ఈ సెక్షన్ అనుసరించి ఏది సెక్షన్? రోమాపత్రిక 6:23 వాక్యంలో ఉన్న సెక్షన్ అనుసరించి పాప చేసిన వాడికి ఏముంది? పాప చేయని వాడికి జీవితము మరణం. ఇది దేవుడు ఈ సెక్షన్ అనుసరించి దేవుడు ఏం చేస్తున్నారు?
శిక్ష విధిస్తుంది. దేవుడికి స్తోత్రం. దాన్ని బట్టి ఈ పుస్తకం చదివి దేవుడు ఏం చేస్తున్నారు, ఈ శిక్షణ సాధనించి వినిపిస్తుంది. వినిపించిన తర్వాత నీ అక్కడికి వెళ్ళడానికి ఉన్న కారణము నీ ఏం చేశారు, పాపం చేసిన కాబట్టి నీ కొరకు నీకు సెలవులు మరణించారు, నీ కొరకు నా రక్తము కాల్చబడింది. కానీ నన్ను నీ నమ్మకుండా నీ ఇష్ట ప్రకారం ఏం చేశారు, బ్రతికిన కాబట్టి నీ చేసిన పాపమును బట్టి నిన్నేముంది, మరణ శిక్ష. ఇది చదివినప్పుడు ఏ నోరే చేయదు, తెరవడకుండా అక్కడ నిలబడుతుంది. సాక్షి చెప్పారు కదా, ఆకాశం భూమి వచ్చి సాక్షి చెప్పారు. ధర్మశాస్త్ర పుస్తకం వచ్చి ఏం చేస్తున్నారు, ధర్మశాస్త్ర పుస్తకం మీద రాయబడిన సెక్షన్ చదివించి వినిపిస్తుంది. దేవునికి ఎవరు మారు మనసు పొందలేదు, ఇప్పుడు వరకు మారు మనసు పొందలేదు, బాప్టిజం పొందలేదు. నీ బాప్టిజం పొందితే పరలోకం వెళ్ళదు. బాప్టిజం పొందితే పరలోకం వెళ్తావా, వెళ్ళదు. ఆయన నీ పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, అది ఎలాగ మారు మనసు పొందాలి. యేసు ప్రభు నీ సొంత రక్షకుడు కానీ నీ నోటుతోని ఒప్పుకొని హృదయంతో ఏం చేయాలి. రోమాపత్రిక 10:9 రోమాపత్రిక 10:9 ఇది ఈ రెండు విషయం నీ చెప్పలేకపోతే నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, నరకానికి. ఎందుకు నరకానికి వెళ్ళడానికి ఉన్న కారణం, నీ దేవునికి నోటుతో ఏం చేయలేదు, హృదయంతో ఏం చేయలేదు, విశ్వసించలేదు కాబట్టి నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని సండే స్కూల్ వచ్చినప్పుడు మీకందరికి మనం చెప్పిన ఏ సైకిల్ రక్షకుడు కానీ ఏం చేయాలి, అంగీకరించు మాల మనిషి పొందు అని చెప్పినప్పుడు పిల్లలు అనుకున్నారంటే 20 ఇప్పుడు మెట్రిక్ పాస్ అయిన తర్వాత +2 పాస్ అయిన తర్వాత నీటిలో ముడుగ చేరిపోతామని అనుకున్నారు. నీటిలో కొందరికి నీటిని ముడిగారు. ఎందుకు, దేనికి ముడిగారు? కొందరు పెళ్లి కోసం ముడిగిన వాడు పరలోకి తేరు. కొందరు అలాగే అనుకున్నారు, పెళ్లి కోసం ముడుగుతా ఆడికి సొంత ఆనందం. నీ పెళ్లి కోసం నీ ముడుగారు కానీ నీ సొంత రక్షకుడుగా ఏం చేయలేదు. ఇప్పుడు మారు మనిషి పొందిన తర్వాత, బాప్టిజం పొందిన తర్వాత ఈ వాక్యం వినేది, నేను ఈ చెప్పిన వాక్యం వినేది. యేసు ప్రభువుని ఏం చేయాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయం శుద్ధి చేయాలని చెప్పినప్పుడు ఆ బిడ్డ లేచి యేసు ప్రభువునికి ఏం చేశారు, ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు కాబట్టి ఆడికి రక్షణ వచ్చింది. లేకపోతే రక్షణ లేదు, శిక్షణ వస్తుంది. ఇక్కడ కూతురువాడు ఎలాగ రక్షింపబడిందో ఆలోచించండి. హలో, మీరు అర్థమావినట్టు కూర్చున్నారు కదా. తెలియనప్పుడు మారు మనిషి బుద్ధి రక్షణ పొందిన తర్వాత ఏం జరిగింది, నచ్చిన అమ్మకి తీసుకొని వచ్చి ఇంట్లో వాడికి అపరాధంతో కాపురం చేసిన వాడు ఉన్నారు. వాడు వాడిని వివాహం చేయలేకపోతే పరలోకం వెళ్ళలేదు అని చెప్పినప్పుడు కొందరు ఏం చేశారు, వివాహం చేశారు. సోదరు చేయలేకపోతే అది విధానం మీకు అర్థం అయితే కదా. చేయలేకపోతే ఏమవుతుంది, ఈ రక్షణ మంది బాప్టిజం పొందిన తర్వాత నీ యొక్క అబ్బాయికి ఏం నచ్చింది, మీరిద్దరు కలిసి ఏం చేస్తున్నారు, కాపురం చేస్తున్నారు. ఇంకా చర్చకి వెళ్తున్నారు, బెల్లకాయ తినడానికి మా ప్రాబ్లం తెలిసి అలాగా కూర్చున్నారు అనుకున్నారే. కానీ నీ వివాహం చేయలేదు కాబట్టి నీ ఏం చేస్తున్నారు, దేవుడి దృష్టిలో వ్యభిచారం, దేవుడి దృష్టిలో వ్యభిచారం కాబట్టి నీ ఏం చేయాలి, వివాహం చేయాలి. అదేవిధంగా నీ కొరడికి బాప్టిజం పొందారు, బల్ల కార్యక్రమాలు పాల్గొందరు, చర్చి కళ్ళు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ వాడి జీవితం లేదు, రక్షణ లేదండి. కొందరు అనుకున్నారే రక్షణ అంటే కొత్తగా జన్మని వారి నీటిని ముడుగుతా రక్షణ. అమ్మా అది ఎందుకు రక్షణ, అది నీటిని ఎందుకు ముడుగుతున్నారంటే అది వేరే సంగతి. పరలోకం వెళ్ళడానికి ఒకే మార్గం, రక్షణ. అది యేసు ప్రభు రక్షకుడుగా నీ నోటితో నొప్పుకొని హృదయం విశ్వసిస్తే ఎందుకు బాప్టిజం దేనికంటే చెప్పండి,
మరణ సోదరం మరణ పునరుత్థానానికి బాప్టిసం పొందలేకపోతే నీ ఆయన మరణ పునరుత్థానం నీకేం లేదు, పాలు పొందలేదు. ఓకే ఏంటి బాప్టిసం పొందలేకపోతే ఆడ మరణ పునరుత్థానంలోకి నీ రెండు మారు మనసు పొందలేకపోతే నీ అక్కడికి వెళ్తుంది. అర్థమైందా లేదా నాకు? మళ్ళీ చెప్పిన ఇక్కడ కూర్చున్న కుర్రుడికి అందరికీ నేను చెబుతున్నారు, అమ్మా నాన్న చెప్పిన కాబట్టి వచ్చి నీటిని ముడికి కూర్చోకూడనైనా నీ మారు మనిషి పొందాలి, రక్షణ పొందేది. మారు మనసు రక్షణ, కొత్తగా జన్మించడము, విమోచనము, సున్నత, పశ్చాత్తాపము, దేవునికి స్తోత్రము, ఇదన్నీ ఒక పదం అండి. ఇదన్నీ ఒక పదం అండి. దేవునికి స్తోత్రం కండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా దేవునికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగలిగాక అప్పుడు దేవుడి పుస్తకం చదివి వినిపిస్తుంది. ఏంటి వినిపిస్తుంది? దేవుని ఈ సెక్షన్ అంటే సరే నేను ఎక్కడికి వెళ్ళాలి? నరగా. ఏంటి సెక్షన్? పాపానికి జీవము మరణం. పాపం చేయని మనిషికి మరణం కలగాలని ఈ వాక్యం చదివించి దేవుడు ఏం చేస్తున్నాడు? వినిపిస్తుంది. సెక్షన్ అంటే సరే. రెండవది గలాతీ పత్రిక 5వ అధ్యాయం 19 వచనం నుండి 20 వరకు చదవండి. ఒకటి, ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. నీ డిక్టార్ డాన్స్ అల్లరితో కూడిన ఆటపాట. అందరు కూర్చున్నారు కదా. మ్యారేజ్ చేసినప్పుడు ఊరేగింపు అన్ని చేసినప్పుడు అల్లరితో కూడిన దాన్ని దేవుడు దృష్టిలేండి. ఇది చదివించి నేను ఎవరికి చెప్తాను? ఆత్మకార్యాలు పట్టుకున్నా కాబట్టి మేము ఎక్కువ సమయంలో వాక్యం చెప్పలేకపోతున్నాను. స్పీడ్గా స్తోత్రం. ఇది శరీర క్రియలు. ఇది దేవుడి చదివించి వినిపిస్తుంది. మొదలు తల్లి చేస్తుంది ఏంటంటే పాపమునికి జీతం మరణం. ఆ పదవి సెక్షన్. రెండవ సెక్షన్ ఏమండి? నీ శరీర క్రియలు. ఎన్ని పాపం ఉంది ఏమైనా చెప్పండి? 15. ఒకసారి కూడా చదవండి. ఆవిచారము. ఒకటి ఒకసారి కూడా చదవండి. 2, 3, 4 చదవండి. వేరే ఎవరైనా ఉంటే చదవండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇవన్నీ 10. స్తోత్రం. ఇంకా కూడా చదివించి వినిపిస్తారు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 8 వచనం కూడా చూడండి. ప్రకటన గ్రంథం 21:8. తిరిగి వారిను అవిశ్వాసులు, అశరీరులు, నరకంతులు, బౌద్ధారులు, మాంత్రికులు, విగ్రహారాధనలు, అబద్ధులు అందరూ. ఇది కూడా ప్రభు ఈ సెక్షన్ కూడా చదివించి వినిపిస్తుంది. ఇది నరకానికి వెళ్ళడానికి ఉన్న పాపం. దేవుడు ఏం చేస్తున్నారు? చదివించి వినిపిస్తుంది. దేవునికి
ఎట్లా చెప్పారు ఫస్ట్ లేదు పిరిగివాడు. అదేంటి అది పిరిగితనం. ధైర్యము లేనివారు. సాక్ష్యం చెప్పడా ప్రార్థన చేయడం నాకు నాకు రాదు. సిగ్గు. బైబిల్ చదవరా నాకు సిగ్గు. రెడీ రెడీ అవుతు రెడీ రెడీ అవుతు ప్రార్థన చేయడానికి భయం రాదు. ఇదన్నీ చెప్పిన వాడు ఎవరండి? పిరికోదు. పిరిగలు ఎక్కడ వెళ్ళిపోతుంది? ఏం చెప్పలేదండి. అది శరీర క్రియలేండి. ఎవరి క్రియలు అది? నీ శరీర క్రియలు నీకే చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొందరికి ప్రార్థన చేయమని రాదు అంటారు. గొడవకి వెళ్ళమంటే గోలు చేస్తాం. అమ్మా నాన్నతో మాట్లాడడానికి మీకు తెలుసా? అక్క చెల్లితో మాట్లాడడానికి తెలుసా? అదే విధంగా ప్రార్థన. ప్రార్థన వేరే కాగితాలు రాసి చూసుకొని ప్రార్థన కాదు. పరిశుద్ధమైన తండ్రి నీ దగ్గరికి వచ్చారు, ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, మంచి వాక్యం ఇచ్చిస్తున్నారు. సోదరుడు ఎత్తిన వాళ్ళందరికీ దీవించండి, ఆశలు రాలేదు. ఇదే ప్రార్థన. తండ్రికి పిలవండి, లాస్ట్ ఆమె చెప్పండి. ఇదే రాదు అందరికి. ఇప్పుడు కూడా ఏం చేయాలి? రాదు. ఇప్పుడు మరి ఎటువంటి వారికి పిరికి వాడు చెప్పండి. మీరు కూడా ఉంది కదా విశ్వాసం ఉందా? పాస్ గారు చెప్పారు నీకు రోగం లేదు, నీకు అప్పుడు ఎక్కడికి వెళ్ళదు. వైజాగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయాలి. అది అర్థం. దానికి అర్థం ఏంటండి? అవిశ్వాసం. అది బైబిల్ చెప్పదు. ఎవరి పత్రిక అవిశ్వాసం కలిగిన దుష్ట హృదయం. ఏమండి? అవిశ్వాసం కలిగి ఉన్న దుష్ట హృదయం ఉందా లేదా? ఉంది. ఎవరి పత్రిక 13వ చూడండి, 12వ వాక్యం ఏదో చూడండి. బైబిల్ లేదన్నట్టుగా చాలా తెలియదు. 13 లేదండి, 3వ అధ్యాయం 12వ వాక్యం చదువుతా. ఈ ఆత్మైనతో కూర్చోకూడదు. విశ్వాసము లేని దుష్ట హృదయం మీద విశ్వాసము లేని విశ్వాసం లేని దుష్ట హృదయం. ఇప్పుడు కూడా విశ్వాసం లేని దుష్ట హృదయం ఉంది. వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని నేను అంత మాట చెప్పింది చూసుకోలేదు. మళ్ళీ పాత కదన్నాను, మమ్మల్ని ఎక్కువ కొట్టుకున్నాను చెప్తే ఏమవుతుంది? కొట్టకపోతే నరకంలో కనబడతారు కదా. కొట్టేసి ఓకే. అప్పుడు దేవుడు ఈ సెక్షన్ మొత్తం ఏం చేస్తున్నాడు? చదివించి వినిపిస్తుంది. తర్వాత ఏం చేయాలి? ఇంకొక పుస్తకం పెట్టుతుంది. మొదటి పుస్తకం అని మనకు అర్థమైంది, దేవుని వాక్యం. రెండవది పుస్తకం అంటే ప్రకటన గ్రంథము 21:15. అవును, 20లో 20:15 వాక్యం. జీవ గ్రంథం. స్తోత్రం కలిగిన. అందుకని ఈ పుస్తకములకి పేరు ఏమండి? ఫిలిపియ గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 4 వరకు చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటములైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. ప్రభువునందు ఎప్పుడు నా ప్రియులారా, నా ఆనందము, నా కిరీటము. ఎవరు? విశ్వాసి అందరూ. పాస్టర్ గారికి కిరీటం. పాస్టర్ గారికి పాస్టర్ గారికి సంఘము బిడ్డలు ఎవరు? కిరీటం. అప్పుడు కిరీటం అయితే నిన్ను ఎక్కడ పట్టాలి? మెత్తి మీద. తల మీద పట్టుకొని నిలవాలి. నీ తల మీద వచ్చినప్పుడు మనకు సంతోషం. కానీ నీ శరీర పని చూస్తే తల మీద కూకొని చెవులు కొరికేస్తున్నా. తల మీద కూర్చి చెరువులు కొడుతున్నా. చెప్తున్నా రావట్లేదు. స్తోత్రం కలిగి. తర్వాత చదవండి. తర్వాత ప్రభునందు అన్నం తినకుండా వచ్చారు. గట్టిగా చదువు. ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. ఏమని ఎలా ఉండాలి? ఏక మనస్సు. యోక్ అని రాయండి ఇంగ్లీష్లో. యువోదియా కాదు, యోక్. నేను యోక్ అంటే కాడిక
యోకండి రైట్రా యోకండి అండి యోక్ యోక్ YOKE ఇలాగ 10 క్లాసు పాస్ అయింది నాకు డౌట్. స్కూల్లో అమ్మా ఇది చిన్న పదమే. స్కూల్లో యోగ గురించి చెప్తున్నారు కదా. పొలంలో పని చేసిన వాడు పొలం దున్నిన గాడిద సారీ ఎద్దుల మీద మెడ మీద ఉంచిన సాగిన పేరంటే కాడి. ఎవరు ఎలాగ ఉండాలి చూడండి ఒకసారి కూడా అంటే ఏక మనసుని ఇంగ్లీష్ పెట్టాను ఏకంటే చదవండి. ఎవరెవరు ఎలాగ ఉండాలి? యువదియా ఇలాంటి సహోదరి వారికి ఒక మనసు కలవలేదు కాబట్టి వారికి ఎలాగ ఉండాలి? ఈ ఏక మనసు రాడు. యోగ ఎలాగ ఉంది? యోగను ఒక తల ఒక పక్క ఇంకొక తల ఇంకొక పక్క ఇంకొక అలాగా ఉండాలని. ఎలాగ ఉండాలి? అది అర్థం రెండు కానీ ఒకే రీతిగా ఉంటే కరెక్ట్ వేయలేదు. మనం ఎలాగెళ్తుంది? సూర్య ఎక్కడికి వెళ్తుంది? అల్లరితో పాటతో వెళ్ళిపోతుంది. శరీరం ఎలా వెళ్ళిపోతుంది? ఆ మామిడి తోట మీద ఎలా వెళ్తుంది? ఈ యోగ మీద తప్ప మన మీద ఉంది. ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మీరు అంగంలో ఎలాగ నడుస్తున్నారు? ఒక్కటి చెప్పారు. ఒకటి చెప్పండి ఉపవాస ప్రార్థన చేయాలి పలానా పాస్ అనుకోవాలి. చెప్పారు డబ్బులు వెళ్తున్నా. ఒకటి దేవుడు చూస్తున్నా. దేవుడు చూస్తుంటే నీ చూసుకోనని చెప్తున్నా. అంటే నేను చెప్పిన అర్థమైందా? మీ సంఘంలో ఉపవాస ప్రార్థన పట్టించాలని పాస్టర్ గారు చెప్పారు. ఒకటి వెంటనే ఏం చెప్పారు? అప్పుడు ఒకటి చెప్పారు దేవుడు చూసుకున్నారు. అంటే దేవుడు చూస్తుంటే నీ చూసుకో. అదే మాట పాస్టర్ గారు చెప్పారు. దేనికి? ఉపవాస ప్రార్థన పెట్టాలి. దేవదాసని పిలవాలి. ఆయనకి కాணிకలు పెట్టాలి అని చెప్పినప్పుడు సరైన భాష గారు అలాగే అయితే ఎవరికైనా ఒకటి పిలిచి బాధ్యతపడితే మనం ఏం చేయాలి? సౌకర్యాలు సదుపాయాలు ఏర్పడతాం. మన సౌకర్యాన్ని మన దగ్గర కలిగినదని నీ చేతి కప్పుకొస్తారు. మనమే వెంటనే ఏం చెప్తుంది? అపనమ్మక మాటలతో గురి కొట్టేస్తారు పాస్టర్ గారు. ఫస్ట్ చెప్పరు డబ్బులు వెళ్ళని చెప్తున్నారు. ఇదే మాట రామ్మోహన్ రామరావు డాక్టర్ గారు చెప్పారు. ఎక్కడైనా అప్పు చేసుకొని ఇచ్చేస్తారు. అక్కడ దేవుడి పని అప్పు తెచ్చి వచ్చిన వాడు ఎంతమంది ఉంది? మనం ఉంది. మన మీద ఇప్పుడు కూడా తీరలే. దేవుడి పనిలో అప్పు తీసుకొని చేస్తున్నా తెలుసారు. అందుకని ఇప్పుడు కూడా తీరలే. మీరే ఇంతవరకు దేవుడు పని లేదు. మీరైతే నీ అంటే పిచ్చుకలు అంటే తెలుసు కదా. పిచ్చుక అంటే తెలుసు కదా. లేకపోతే కాక తెలుసు కదా. మీ దగ్గర తోట ఉంది. తోట ఉంది కదా, మామిడి తోట. ఈ మామిడిగా పండారని అనుకో, ఈ కాకి ఏం చేస్తున్నారు? పొడిచిన ముందుకి ఇంకొకటి చూసిన తర్వాత ఏదో పొడుస్తుంది. ఒక్క మామిడికాయ పొడిచిన ముందుకు ఇంకొక మామిడికాయ ఏం చేస్తుంది? లక్ష్యం పెట్టుకుంటది. చూసుకొని మీరు కూడా దేవుడు పని అలాగే. నేను డబ్బులు ఇస్తే రేపు ఎలా అవుతుందా? అదే రేపటి గురించి దేవుడు ఏం చేయాలి? అదే అలాగే సౌకర్యం చెప్పాలి. దాని గురించి ఏం చెప్పాలి? సౌకర్యం చెప్పండి. చింతించిన సాలోమోను వరకు ఎంతవరకు రాలేదు. పొలములు ఉన్న పువ్వులు అందం వరకు ఎవరు రాలేదు. ఎందుకు అందం రాలేదు అని చెప్పడానికి ఉన్న కారణం మత్తయి వారికి 6వ అధ్యాయంలో చెప్తున్నాను. దేవుడు అలంకరించాడు. అంతా పువ్వులు అలంకరించారు. సత్యం ఒకే సైడ్ దగ్గర నిలబడిన పువ్వులకి రెక్కరెక్కలు ఏముంది? రంగులుంది. చూడు అంత అందం ఉంది. అంత ఒకే పువ్వు మీద నిలబడిన పువ్వులకి రెక్కరెక్కలే ఉంది. రంగుంది. దేవునికి అందం ఉంది. అంతవరకు సలోమోను కూడా
అంతవరకు సలములు కూడా అందరూ రాలేదట. సోదరం కలిగిన అది తెల్లవరి చూస్తే సాయంత్రం ఏమవుతుంది? వాడిపోయిన పువ్వులది. అంతవరకు సలములు కూడా రాలేదని విశ్వాసులే నీ పువ్వులు కంటే సలములు కంటే మీరు శ్రేష్టమైనదే పిల్లలు. అందుకని చెప్పిన అన్ని సిద్ధపరిచిన తర్వాత ఏ పని జరుగుతావా? నేను అడుగుతున్నాను, నేను అన్ని సిద్ధపరిచే ఏదైనా పని జరుగుతావా? జరగాలంటే ఏం చేయాలి? విశ్వాసం కానీ నీ స్టార్ట్ ప్రారంభిస్తే మళ్ళీ ఈ సంఘంలో ఉన్న బిడ్డలు కూడా చదవండి కాదమ్మా. ఫిలిపియ గ్రంథం 4వ అధ్యాయమే చదువుతున్నాం. 1, 2 అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు అందుకని దేవుడు విడుదల జీవ గ్రంథంలో పేరు రాయబడిన వాడు. అందరి పేరు జీవ గ్రంథంలో ఎందుకు జీవ గ్రంథంలో పేరు ఉంటే తప్ప పరలోకానికి వెళ్ళాలి. ఎందుకు జీవ గ్రంథంలో అందరి పేరు ఎందుకు రాయలేదంటే ఈ పుస్తకం పేరు, ఈ పుస్తకం పేరేంటి? అవి జీవ గ్రంథాన్ని రాయడానికి ఉన్న కారణం ఏంటి? ఆ జీవం పొందినవాడు పేరు మాత్రము. బాకీ అందరూ ఉన్నవాడు చచ్చిన వాడు. ఈ భూములు ఉన్నవాడు అందరూ ఆదికాండం 2:17 వాక్యం చదివినప్పుడు నీ దృష్టిలో మంచిది చెడ్డది తిన్నాడు కాబట్టి అంటే ఆదాములు పుట్టిన వాడు అందరూ ఆదాములు మొదటి ఆదాములు పుట్టిన వాడు అందరూ చచ్చిన వాడు కాబట్టి చచ్చిన వాడి పేరు దేవుడికి శోభనం. చచ్చిన వాడి పేరు ఎక్కడ ఉంటాం చెప్పండి అమ్మా. చచ్చిన వారి పేరు ఎక్కడ ఉంటది? అది మున్సిపాలిటీకి డెత్ రిజిస్టర్ లో ఉంటది. సర్టిఫికేట్ కాదయ్యా, డెత్ రిజిస్టర్. దానికి ఏంటి చెప్తున్నారు? మరణ రిజిస్టర్. ఈ పుస్తకం పేరు అంటే తెలుసా? జీవ గ్రంథం అని పేరు. యుగసవార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారుడు. ఒక కుమారుడు ఏం చేశాడు? చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తులన్నీ పొందుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయి ఏం చేశాడు? ఎవరితో? ఫ్రెండ్స్తో అన్ని ఏం చేశాడు? అన్ని తండ్రి ఇంటి నుంచి సంపాదించిన డబ్బులన్నీ కష్టపెట్టి చివరికి ఏ పని జరిగింది? పందులు కాచిన పని జరిగింది. ఆడు పందులు తిన్నా బొట్టని చెప్పినప్పుడు వేరే ఓటి అని బొట్టని చెప్పినప్పుడు విశ్వాసం ఏమన్నారు? అంటే ఓటి పాస్ గారు ఓటి తినకూడదు. ఎంత గౌరవం పైన పొట్టు అంటే ఏంటండి? అదేంటది? అదేంటి పొట్టు 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 అని మంది పొట్టు అంటున్నారు కదా, అదేంటిది? పౌడర్ కాదండి, బీన్స్ వంటి ఒకటి బీన్స్ వంటి పౌడర్ కాదండి, బీన్స్ వంటి ఒక గింజలు. అది వీడికి ఏం చేస్తున్నారు? తినడానికి ఇస్తున్నారు. దేవుడికి శాతం. వీడు తినడానికి అది తినడానికి వెళ్తున్నారు. కొందరు పౌడర్ ఏ పౌడర్ అంటే పల్లి కాకాలు ఏ పౌడర్ ఏదో పాటలు చెప్పిన వాడికి నేను ఇదక్క చెప్పినది ఊగా చెప్పరు కదా. దాన్ని డిక్షనరీ ఉందండి, బైబిల్ డిక్షనరీ. ఇదాన్ని చూసుకొని గోల్డ్ పుస్తకం చూసుకొని వచ్చి దగ్గర లేకపోతే ఉంటుంటే చెప్తే రేపు నన్ను కూడా పట్టుకున్నావు అంటారా? దేవుడికి స్తోత్రం. అప్పుడు ఇది పౌడర్ ఏం కాదండి. పౌడర్ ఏంటంటే నీకంటే టీ షాప్ అని ఏంటి లేదు అక్కడ. దేవుడికి స్తోత్రం. నీ పల్లి తిననేసి బీన్స్ తినడానికి ఆడ వెళ్ళలేదు కానీ పంది ఏం చేయలేదు. ఆ బీన్స్ గింజలు కూడా ఇవ్వలే, తినడానికి ఇవ్వలేదు. అదే ఇది పెంచిన వారు ఎవరు?
పందిని పెంచిన వారు ఎవరండి? మనుషులండి నాకు తెలుసు. అది యోధులండి. ఎవరు చేశారంటే యోధులు. యోధులు ఏం చేయకూడదు, పందికి ఏం చేయకూడదు, తినకూడదు. కానీ ఎందుకంటే చెప్పండి అయ్యా, అది ఎందుకు అని నీ చెప్పలే. అపవిత్రమని పందికి ఏం లేదు. పంది తిన్నది మళ్ళీ ఏం చేయలేదు, నంబర్ వేయలేదు. దాన్ని బట్టి ఏం చేయకూడదు. ఎందుకంటే ఏవేదంటే 11వ అధ్యాయం మీరు అందరూ అపవిత్ర కాదు, అపవిత్రం అవడానికి ఉన్న కారణము పంది ఏం చేయరు, తినడం కానీ నమ్మర వేయలేదు. కాబట్టి మీరు అదే చేయకూడదు, తినకూడదు. అందుకే అది నీకేమవుతున్నారు, అపవిత్రము. దేవునికి స్వాతంత్రం అందుకని కదయ్యా దెయ్యం పట్టిన మనిషి చెప్పారు కదా, దెయ్యమని వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు అక్కడికి వెళ్తున్నారని చెప్పారు. అపవిత్ర ఆత్మ ఆయన ఆయనకి అడక దొంగకి ఇంకో దొంగ దొరికేది. అంటే నేను చెప్పిన ఈ వాక్యంతో ఏం చేయాలి, కల్పిస్తే మాత్రం ట్యాక్స్ వస్తుంది. చెప్పండి, యూదులు ఏం చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు, మంది వ్యాపారం ఎందుకు చేశారు? అందరి విషయాలు డబ్బు దొరికితే నిన్ను కూడా డబ్బుల కోసం ఎవరినైనా అమ్మేస్తారు, ఏదైనా చేస్తారు. అసలు చెయ్యొచ్చా? ఏడు చేయకూడదు. నేను నీకు అడుగుతున్నాను, దేవుడు కూడా ఓటో ఉంది నీకు అడుగుతున్నారు, మీరు సారా తీసి అమ్మొచ్చా? ఎందుకు టాకా దొరుకుతున్నా బాబు, మామూలు దానికన్నా ఎక్కువ డబ్బులు దొరుకుతాయి. మామూలు కంటే ఎక్కువ డబ్బులు దొరుకుతాయి. అప్పుడు చేయొచ్చు. కొందరు అడుగు అనుకుంటారు, నేను పుట్టలేదు, నేను తినలేదు, నా బండి నీ సరకు చెయ్యొచ్చా? మీరు అమ్మట్లేదు, ఇంకొక ఆయన తీసుకెళ్తున్నాడు, ఎక్కిస్తానంటే ఎక్కిస్తారేంటి? రెండు అది మనం అమ్మొచ్చా? ఇది అమ్మొచ్చినప్పుడు దానికి వచ్చిన వాడు ఉన్నారండి. ఎవరందరూ పోయారు, గ్యాస్ పోయింది. నేను చెప్తా, నేను నచ్చదండి అమ్మా. పంది వ్యాపారం చేస్తున్నారు, అందుకే దేవుడు ఏం చేశారు, పంది వ్యాపారం చేసిన యువతలకి దేవుడికి స్వాతంత్రం కలిగిన. అది ఎవరు చేశారు ఈ పంది వ్యాపారం? అది ఎవరు? యోధులని నాకు తెలుసు. అది కాదండి, మీరు బైబిల్ చదవాలి సరిగా. వారు ఏం చేయాలి, మోసవారికి అందరికి తీసుకొని వెళ్ళినప్పుడు కొన్ని 3 గోత్రాలు చెప్పి మనం అక్కడికి రాను. ఎక్కడికి? ఈ సముద్రం దాటి యోర్దాన అవతలకి మనం ఏం చేయరు, అది వెళ్ళము. మనం ఇక్కడ ఉంటాం. ఎందుకు ఉంటామని చెప్పారు? మా అందరికి మేపడానికి ఎంత రసకరమైన వాక్యం ముందు పగిలిపోతుంది. ఏం చేశారు, అక్కడికి వెళ్ళకుండా వారు ఇక్కడే ఉండిపోయారు. కాబట్టి మీరు అక్కడ ఉండండి, అక్కడ గుడి కట్టండి, మనం కూడా ఏం చేస్తాం, అక్కడికి వచ్చి ఏం చేస్తాను కొన్ని సమయం చెప్పారు. మనకి అంత దూరం రావడానికి కుదరలేదు. కాబట్టి నేను కూడా ఇక్కడ కూడా ఒక కట్టుతామని చెప్పారు. కాబట్టి అవతలు ఉన్నవాడు అందరూ కర్ర కత్తి పట్టుకొని ఈడికి చంపడానికి వచ్చారు. అప్పుడు స్టోరీ చెప్పారు, అక్కడికి రావడానికి స్టోరీ లేదు. కాబట్టి మనం ఇక్కడ ఈ గోత్రమే ఈ పని చేస్తున్నారు. మందుల వ్యాపారం వారికి ఆరాధన అంటే ముఖ్యమేది, మందుల వ్యాపారం ముఖ్యం. అందరూ ఉన్నారా? అది ఎక్కడ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బెన్యామీను గోత్రం కాదండి. అమ్మో నేను కూడా చూసాను, మీకు తెలిసిన కాబట్టి ఆవిడండి భాష గారు 2వ కూడా అదే 32 సంఖ్యాకాండం 32 చదవండి అమ్మా, చదవండి అమ్మా. అతి విస్తారమైన మందలుండెను కనుక ప్రదేశమును
గిలాదు ప్రదేశమును మందులకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోసేని యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు దిబోను కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన యోర్దాను అవతలికి దాటిపోక ఈ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఏం చేయాలి? స్వాతంత్రం ఎవరెవరండి? అంటే నీ మార్గం వరకు 5వ మొదటి వదిలి చూడండి. సముద్రములకు ఈ రాజా గణేశుడు ఇప్పుడు అర్థమైంది. వారే పన్నీకి ఏం చేస్తున్నారు? అదే ఇదైనా కిందకే వెళ్ళిపో హలో, ఇదైనా దేవుడు పడలేరా? దేవుడికి సోదరం కలిగింది నేను చెప్పుకొని వచ్చినది. మనం చదివిన విషయం నుండి కొంచెం దూరంగా వెళ్ళిపోయి సోరి క్షమించండి. దేవుడికి సోదరం కలిగింది కాక జీవగ్రంథంలో పేరు ఉండవలసి చచ్చిన వాడు పేరు ఎక్కడ ఉండరు. జీవగ్రంథం అంటే ఎక్కడికి వెళ్ళిపోయారో మీకు అది మంచిపోయింది. దాని దేవుడికి సోదరం. నేను తండ్రికి ఇద్దరు కొడుకుంది ఒక కొడుకు గురించి చెప్పుకొని అంత దూరం వెళ్ళాను. సోదరం కలిగింది. ఈ కొడుకు ఏం చేశారంటే ఆ కొడుకు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చెప్పారని చెప్పండి. మీరు చచ్చిపోయిన కుమారుడు ఆడి చచ్చిందా? రావలేదు. ఆత్మీయంగా చదివిన వాడు పేరు ఈ పుస్తకంలో నీ పేరుందా? పేరెప్పుడు రాస్తుంది? అది మా అయ్యగారు రాస్తారు. అది ఊర్లో సిద్ధాంతం. ఈ సిద్ధాంతం రాయన వారు ఎవరు రాయాలి? మంచి నిర్గమ కాండ 32 భాషలు. ఈ పుస్తకంలో పేరు ఎవరు రాస్తామని చూడరా బాబు. 32వ వాక్యం. ఈ బియ్యం బస్తా పనులు ఈ పిల్లలందరూ కూర్చున్నారు. ఆడ నీ కొడుకు చేతకి ఆడి చేతకి ఆడి చదువుచ్చు ఆ వెనకెక్కించిన ఆడి చేత కొంచెం సమయం పోయిన కనుక పర్వాలేదు. ఆ మొబైల్ వచ్చి రాడి ఆడి చదువు. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? అయినా పోనండి నిన్నే చెప్తాను. నేను చచ్చిపోతానంటే సోదరం. హలో, దేవుడికి సాగుపడదు. ఎవరు రాసిన గ్రంథం? ఆడు చెప్పండి. నీ రాసిన ఈ పుస్తకం పేరు ఎవరు రాస్తుంది? ఆయన వాక్యం చెప్పండి. ఈ పుస్తకం పేరు ఎవరు రాస్తుంది? గట్టిగా చదవరా. నీ రాసిన జీవగ్రంథాల పేరు రాసిన ఎవరు? అయ్యగారు రాస్తాం. విక్రమ అయ్యగారు రాసిన అయ్యగారు పేరు మొత్తం కుటుంబంలో ఉన్నవాడు ఆయన ప్రభాపాలు కానీ ఊరా ప్రభాపాలు గారు చెప్తారంటే ఈడు చుట్టాలు గిట్టాలు చంద్రపేట అది భాస్కర్ పాస్ గారు అమ్మ నాన్న చెల్లి కొడుకులు మందరు పోయి కలుపుడు ఊర్లో ఉన్నవాడు పోయి ఎవరి పేరు ఆశలు రాయడు. మనకు నచ్చిన పేరు మాత్రం ఏం చేశాను. మనతో నిలబడిన వాడు పేరు. అందుకని దేవుడు చెప్పిన నేను రావద్దురా నేనేం చేస్తాను. ఆయన మారవద్దు పొందినప్పుడు రక్షణ పొందినప్పుడు వెంటనే దేవుడు పేరు చేస్తున్నాడు. ఎందుకు జీవగ్రంథం
గ్రంథంలో రాస్తున్నారంటే నీకు అర్థమవుతుందా? మొదటి ఆదము వలన చచ్చిపోయిన వాడు కడపటి ఆదముతోని బ్రతికించిన ఆదము దగ్గరికి వచ్చినప్పుడు నీ మారు మనసు పొందిన కాబట్టి నీ పేరే చేశారు. మీరందరూ పని చేసి చెప్తారు కదా. నేను ఈ రోజు అనుకున్నాను ఇది మొత్తం చూపిస్తే వచ్చిన వారం నుంచి వేరే చెప్తాను కానీ ఇది మొత్తం చెప్పడం కదా. ఇదంతా కూడా మీద పని చేసి చాలా ఆలస్యంగా వచ్చారు. అందుకని మనకి సరిపోతుంది. దేవుని స్వామి సరిపోలేదు. 8 వరకు ఉంటాయి. 15 నిమిషాలు స్వాతంత్రం కలిగింది. అదే చెప్పండి. ఎవరు రాసిన పుస్తకం అండి? అనగా ఇది పుస్తకం ఎక్కడ ఉందండి? వాక్యం చూపినారు. దేవుడు 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 దగ్గర అవును కదా. ఎక్కడ ఉంది? లోకసభ 10 అధ్యాయం చూడండి. లోకసభ 10 అధ్యాయం 17 నుండి కిందకి త్వరగా చదవండి. చదవమ్మ. పరలోకమునందు రాయబడి అది పుస్తకం ఎక్కడ ఉంది? ఈ పుస్తకం ఎందుకు భూమి మీద ఇవ్వలేదు? ఆగడ కాదు, భూమి మీద మొత్తం గొడవ భూమి మీద పుస్తకం వస్తే గొడవ అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రభా పార్టీ గారు చెప్పిన కొన్ని రోజు నాయకుడు అప్పుడు అర్థం పార్టీ రాదొద్దు. కొన్ని రోజు నాయకుడు అప్పుడు ప్రభా మనకు వరప్రభ విక్రమ ప్రభావం అది చెప్పినప్పుడు ఏంటంటే నాయకుల పార్టీ చెప్పిన అది అక్కడ ఉంచారు. ఈ పుస్తకం కోసం వారేమవుతుంది ఆడుకున్నారు. కాబట్టి ఈ పుస్తకం నీ వద్దరు నాకు తెలుసు. నీ చెప్పిన అర్థమైంది లేదా? ఆ పుస్తకం పేరు లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు తల్లి? చెప్పండి. స్వాతంత్రం కలిగింది. ఈ గ్రంథముల పేరు లేని వాడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? రాయబడింది దేవుడికి. ఇదన్నీ దేవుడి చదివించి వినిపించిన తర్వాత శిక్ష. ఎక్కడికి? ఎక్కడికి? నిత్య. ఇది చెప్పిన వెంటనే ఒక్కడు తీసుకొని పడేయడానికి ఎవరు వస్తుంది? అవును కదా. మతాయి సువార్త 13వ అధ్యాయము 4-9 వచ్చిన కదా చదవండి. అలాగే దేవదూతలు వచ్చి నీతి మంత్రుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. ఈ పని చేయని వాడు ఎవరండి? తీర్పు తెచ్చిన వెంటనే వారికి ఎక్కడికి పంపించాలి? దూతలందరూ నిలబడుతున్నారు. ఎప్పుడు చెప్తారు అనుకోని దేవుడు నిలబడుతున్నారు. ఈ మాట వేసే నోటి నుండి పలికిన వెంటనే అక్కడికి పడేశారండి. అదే చెప్పండి. గట్టిగా చెప్పాలి. అగ్నిగుండంలో పడేసినప్పుడు ఎలా ఉందండి? సూపర్ ఉందా? మతాయి సువార్త 25వ అధ్యాయం 41 వెళ్ళి చూడండి. మతాయి సువార్త 21వ అధ్యాయం 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి కొంటిని. అంటే ఎక్కడికి పోవాలో చెప్పారు? నరకమని ఏముంది? అది నిత్య అగ్ని అని జవాబు. ఇది మీరు ప్రకటన కింద 14-10 వదిలి కూడా చూడండి. ప్రకటన కింద 14-10 వదిలి చూడండి. కలకబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలు పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగుడు పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెల ఎదుటను అగ్ని కందకముల చేత వాడు బాధింపబడును. ఏం చేయాలి? అగ్నిగుండంలో ఏమవుతున్నారండి? బాధింపబడుతున్నారండి. ఏడుపే మూలికలు కాదండి.
అంటే నొప్పి కలిగిన అగ్ని కాలినప్పుడు ఎలాగా కాలుతున్నారో కాలినప్పుడు నీ అలాగ మౌనంగా ఉండదు. ఇక్కడ సూపర్ గా మౌనంగా కూర్చున్న నరకం నల్లగా జరగదు, నరకమల వెళ్ళక జరగదు. నరకమల మౌన పడిన వాడికి బాధింపబడుతున్నది. అదిగో గడివంతుడు చనిపోయింది నరకములకి యాతన స్థలముల పడిపోయినప్పుడు వాడు అక్కడక్కడ ఏం చెప్పును, వాడికి కన్నుంది కదా, చూశాను కదా, నోరుంది కదా, మాట్లాడింది కదా, నోరుంది కదా, మాట్లాడింది కదా, మూడవ నాలుగ ఉంది కదా, నేను ముట్టించను, ఇక రేణుంది కదా, ఉంది కదా, శరీరం ఉంది కదా, స్తోత్రం కలిగింది కదా. అదే విధంగా నీ ఇప్పుడు ఏ శరీరంతో ఇక్కడ కూర్చున్నారో ఇదే శరీరంతో అక్కడ కానీ ఏమవ్వాలి, ప్రేయ అవ్వదు, కాలిపోయకుండా అగ్ని పడిపోతుంది. దేవుడికి అర్థమైన వాళ్ళకి చెప్పాలి. దేవదూతను పడాల్సిన వాడు నరకములు పడి కాలిపోకుండా బాధింపబడుతుంది. ఎన్ని రోజుల వరకు అతను కింద పడుకొని నిన్ను బూదులాడుతుంది. నీ సువార్త చెప్పలేదురా, నన్ను చర్చికి తీసుకెళ్ళలేదు, చర్చికి తీసుకెళ్ళలేదురా, నా కోసం ప్రార్థన చేయలేదు, ఏం చేయాలి వాక్యం చెప్పలేదురా. నీ అలాగా చెప్పి ఉంటే తర్వాత మళ్ళీ డాష్ 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 నీ భర్త నమ్మలేకపోతే నమ్మలేకపోతే గడి కడిగి నీ ఏం చెప్పాలి, గడి కడిగి ఏం చెప్పాలి, మారు మనసు పొందుకో నరకానికి వెళ్తాడు. ఈ రెండు మాటలు మారు మనసు పొందుకో నరకాన్ని నీ భర్తకి చెప్పు. పగలి చెప్పండి, రాత్రి చెప్పండి, పగలి చెప్పండి, రాత్రి పగలి లేచి వచ్చినప్పుడు మారు మనసు పొందుకొని నరకం మంచి వెళ్ళిపోతాం. రాత్రి వచ్చినప్పుడు మారు మనసు పొందుకో బాగున్నారు. ఇద్దరు కొట్టేసి రెండు ఇచ్చిన అనుకో, నిన్ను ఎవరు ఏం చెప్పారు, ఇదే చెప్పాలి. సోదరు ఏం చెప్పరు, నీ చెప్పరు. ముద్దు మాట్లాడుకుంటే తిరుగుతున్నారు తల్లి. ముద్దు మాట్లాడితే నీ మారు మనసు ఉంది, రక్షణ ఉంది, నాన్న మారు మనసు పొందలేదు. అందుకని నాన్నకి మరి దుబ్బిపోతే ఇచ్చిన కానీ మారు మనసు ఉంది. అలాగే చెప్తే ఆడు కూడా ఎక్కడికి వస్తుంది. మన ఒడిశా లక్ష్మి ఎక్కడ వెళ్ళిపోయింది. దీనపాణి పత్రిక కట్టాయి, దీనపాణి పత్రిక కట్టాయి. మెల్లిగా ప్రవహించిన నీళ్లు రాళ్లను కోసుకుపోతాయి. అదే రాయికి మెల్లగా వచ్చిన నీరు రాయికి ఏమవుతుంది, అంటే నేను చెప్పిన మాట ఏమంటే ఒక రాయి మీదకి శుద్ధిగా పని గడి కొట్టితే ఏమవుతుంది, నీ కొట్టండి నీకు రాయి, నీ ఇంటికి ఉన్న రాయికి రోజు శుద్ధిగా ఐదారు చెప్పారు అనుకుని వేళ శుద్ధిగా తీయకుండా వాక్యం ఇది శుద్ధిగా వాక్యం నేను శుద్ధిగా పట్టుకొని నీ భర్తకి, నీ అమ్మకి, నీ నాన్నకి కొట్టడం అనుకో. దీనపాణి పత్ర కట్టే ప్రవహించుచున్న నీళ్లు రాళ్లను కోసుకుపోతాయి. అది శుద్ధి. వెంటనే మనకు తెలియాలంటే ఇప్పుడు తెలుగులో ఒడియాలి అది ఇక్కడికి రావాలంటే కొంచెం తేడాగా చెప్పాలి, అలాగే రాదు. దానికన్నా కరెక్ట్ పదము దొరకదు. దేవుడికి స్తోత్రం కలిగింది. అంటే నీ గడికడికి నీళ్ళు అలాగే వెళ్తే ఇలాగ జరిగింది. ఏడు రాయలు కూడా వెళ్తే అడిగి ఏమవుతుంది. నీ అలాగే ఎప్పుడు దేవుడి వాక్యం నీ కొడుకుతో నీ పిల్లలకి చెప్పని అనుకో, ఒకరోజు ఖచ్చితంగా ఏమవుతుంది. నరకంలో ఏముంది, రెండు నరకంలో ఏముంది చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యం, మార్కు సువార్త 9వ అధ్యాయం 44, 46, 47. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యం. తగల ఎన్ని నా ముఖం చూడలేదు.
పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును. కింద ఏం పురుగు? పురుగులు. మరొక వార్త 9:44 46 48 3 వాక్యం 44 46 నీవు 48 రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. 46 నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. నీ పాదములు కలిగిన నరకములో పడివేయబడుట కంటే 48 కుంటివాడివై నిత్య జీవము ప్రవేశించుట మేలు. ఇంగ్లీష్ బైబిల్ అంతా చదవరా. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ 3 వాక్యములు ఇంగ్లీష్ అదే చెప్పారు. 3 వాక్యములు ఇంగ్లీష్ లో మార్క్ 44 46 48 తెలుగులో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఈ 3 వాక్యములు నరకములు ఏముంది? అగ్ని, పురుగులుంది. అంటే ఇంత అగ్ని మండిన చోట్ల పురుగులు ఉంటావా? where the worms dies not and the fire is not quenched. 3 వాక్యాల్లో పురుగు అని ఉంది. అదేనండి, నేను కూడా చదివితే వచ్చాను. ఈ 3 వాక్యాలు ఏముందండి? పురుగు చావదు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ 3 వాక్యాలు పురుగులు అని రాయబడి ఉందని పురుగు చావదు, అగ్ని ఆరదు. అందుకే నేను చెప్పిన మాట నరకమైన పురుగు ఉండొచ్చా? ఉండగలదా? ఉండగలదా? ఉండడానికి లేదు. ఏమి కాలిపోవాలి. కానీ ఆ పురుగు లావా అంటే లావా తెలుసా? లావా అగ్ని పర్వతం లావా అంటే తెలుసు కదా? అగ్ని పర్వతం మీద పగిలినప్పుడు దాని లోపల నుండి వచ్చిన ఆ లావ లోపల చిన్న చిన్న పురుగులు ఏమవుతున్నారు? బ్రతికి ఉన్నారు. అంటే 250 డిగ్రీ సెంటీగ్రేడ్లో పురుగులు బ్రతుకుతున్నారని అది చెప్పుతున్నారు. నేనే చెప్పినప్పుడు తప్ప ఏదంటే మీ చేతిలో మొబైల్ ఉంటే కొట్టి చూడండి. 250 డిగ్రీ సెంటీగ్రేడ్లో పురుగులు ఏమవుతున్నారు? అదైతే అందరు వేడులు కూడా చెయ్యి చావకుండా పురుగులు బ్రతికి ఉంది. సమయం ఆయన కనుక 2 సెకండ్లు కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలిగి ఆమె చెప్పండి. ఈ పురుగులు నీకేమవుతున్నారు? అప్పుడు మీరేమంటే ఈ పురుగులన్నీ వచ్చి నరములు పడి పళ్ళు ఏం చేస్తున్నారు? పళ్ళు ఏం చేస్తున్నారు? పళ్ళు కొరుకుతారు. కొందరు పళ్ళు పోయింది కదా, కొందరు పళ్ళు ఏమైంది? ముసలితనంలో వచ్చినప్పుడు పళ్ళు ఏమైంది? పడిపోలేదు. పళ్ళు అందులో పడిపోతావా? పళ్ళు తీసారని చెప్పండి, పళ్ళు అందులో ఉంటే పడిపోతుంది. తప్పదు. ఏదో తెలుగు కరెక్ట్గా మీరు కరెక్ట్గా చెప్పండి. పళ్ళు ఏమైంది? ముసలితనం వచ్చినప్పుడు పళ్ళు ఒక్కొక్కటి ఏమవుతుంది? నొప్పి గిప్పి వచ్చినప్పుడు పురుగులు కలిగి తిండిన కాబట్టి పళ్ళు తీసివేస్తున్నారు. అది తీసివేసి ఏం చేసిన బయటికి అది మళ్ళీ దేవుడు దీనికి మళ్ళీ వీటికి తీసి వచ్చినప్పుడు ఈ పళ్ళు ఎక్కడ పళ్ళు పోయేది ఆ పళ్ళు కూడా పళ్ళు మొత్తం 30 ఎన్ని పళ్ళు ఉందనుకోవాలి ఆడవాడికి మగవాడికి ఒకరికి? అదే తెలియదు తెలియడం. 32 పళ్ళుతోని కొరికడ నరకమని పడి పురుగులు వచ్చినప్పుడు ఏడుకొని ఈ వేదన తట్టుకోలేక కాబట్టి ఏమవుతున్నారు? ఈ శరీరములు ఎక్కడైనా పడిపోయిన తర్వాత మెడికల్గా తీసుకుంటుంటే ఆడే చేయి ఇంజక్షన్ వేయకుండా ఏం చేస్తుంది? మత్తు రావడానికి ఇంజక్షన్ వేయకుండా ఏం చేస్తుంది? సోదరు కుట్టించినప్పుడు ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. కొందరు ఏం చేస్తున్నారు? అదే విధంగా నర్రమగలు పట్టి కప్పలు కోరుకుతుంది. సోదరం చెప్పాలి. ఈ రాత్రి మారు మనసు పొందలేకపోతే నరకం ఎక్కడ ఉంది? నీ
ఇప్పుడు నీ ఎక్కడ కూర్చున్నారు? అగ్నికి పోయి మీద కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? పోయి మీద. నరగలకి పడిపోకుండా నీ ఎక్కడికి వెళ్ళాలి? పనులకు చేరాలంటే జీవ గ్రంథం పేరు ఉంటే నరకములకి వెళ్ళిపోతుంది. పేరు లేకపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని నేను చెప్పినండి, చిన్న చిన్న పిల్లలకి అభి అన్ను అభిగేలు ఆశలకి ఏం తెలియదు. సోదరు అన్ను అవి చిన్న అవి పెద్ద అవి అన్న వీరికి అందరికీ ఇప్పుడే బైబిల్ చెప్పండి. తల్లిదండ్రులు ఏం చేయాలి? రక్షణ గురించి చెప్పి వారి నోటుతోని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చదువు అందరు అమర భాష గొల్ల సమస్త గొల్ల నరగానికి. అందుకని రాత్రి నరకమైన పడిపోకుండా నీ అక్కడ కనబడాలి. అదే మన కోరిక, అదే మన ప్రార్థన, అదే మన ఆశ. వాళ్ళందరూ మారు మనసు పొంది ఏం చేయాలి? రక్షణ పొందుకో. రక్షణ పొందలేకపోతే ఏమవుతున్నారు? పేరు రాయబడలేని కాబట్టి నిన్ను దేవుడు ఎక్కడ పడేస్తుంది? నరకమని పడేస్తుంది. దేవుడికి సౌకర్యం. అక్కడికి వెళ్ళకుండా వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే వాక్యం అన్ని చెప్పాలి. అవును కదా? ఏ సింహాసనం గురించి నేర్చుకున్నారు? దగ్గర సరిగా నీ ఇప్పుడు కూడా తెలియదు. ఏమండి కొందరికి కూడా ఇది ధవళమైన సింహాసనం గురించి ఏడు తెలియదు. అందరూ అనుకున్నారు ఓ బాప్టిజం పొందితే ఎక్కడికి వెళ్తుంది అనగా ఊహించి కొందరు కూర్చున్నారు. అక్కడికి వెళ్ళదు తండ్రి. బాప్టిజం పొంది అందరూ వెళ్తుందా? దేవుడికి వెళ్ళాలని ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించి దేవుడి గురించి దేవుడి జీవిస్తే ఎక్కడికి వెళ్తుంది? అందుకని దేవుడి బిడ్డలకి ఏమవుతున్నారంటే దేవుడు కొన్ని మాట చెప్పబోతున్నారు. మాట అనుసరించి జీవించిన వాడు మాత్రం ఎక్కడికి వెళ్తుంది? అందుకని మీరు ఉన్న చోట బాగా ఏం చేయాలి? ఏ సంఘంలోకి వెళ్తున్నారంటే బాగా చూడండి. ఏ సంఘంలోకి? ఆ సంఘంలో బాగా బోధించున్నారా వినండి. లేకపోతే గమనించండి. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంటే మాటల రోజుల గురించి పుస్తకం చదవండి. ఆయన చెప్తున్నారు పాపం గురించి నరకం గురించి చెప్పలేదు. సంఘం కోసం భయపడాలి. పాపం గురించి నరకం గురించి సంఘంలోకి బోధించలేకపోతే ఆ సంఘం చూసి ఏం చేయాలి? అందుకే పాపం గురించి బోధించాలి, నరకం గురించి సంఘంలోకి బోధించాలి. బోధిస్తే వారిలోకి ఏముందండి? భయంతో ఎక్కడండి అక్కడికి వెళ్ళకుండా మారు మనసు అటు వాక్యం చెప్పి నేను భయపడడానికి పద్ధతి బాపడి కాదు. దేవుడికి సరి చేయడమే సోదరం కలిగింది. అందుకని దేవుడు కనబడ్డారా? పాపం గురించి నరకం గురించి సంఘంలో ఏం చేయాలి? బోధించాలి. దేవుడికి చెప్పలేదు. మామిడికాయ తోట వెళ్ళింది కాబట్టి అల్లెలు తగ్గిపోయింది. మాట పూజించండి. రామభద్రి 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. అది చదివినప్పుడు ఏం చేయాలి? 6వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో చదివిన పాప విషయం మనం చచ్చిపోయింది. అవును కదా? చచ్చిందే బ్రతికింద ఎలాగ తెలియాలి? మీ చచ్చిందే బ్రతికింద ఎలాగ తెలియాలి? మనిషి చచ్చిపోయి ఉన్నాడా బతుకున్నాడా తెలుసు. పాప విషయంలో చచ్చిపోయిందండి ఎలాగ తెలియాలి? మీరు పాప విషయంలో చచ్చారా బతికారా అని ఎలా తెలిసేది? ఎలాగ తెలుసు? ఇక్కడ పోయింది. అదేం లేదు, ఈట తీసుకొని పొడిచి చూడండి. రెస్పాండ్ అయితే సాగలేదు, మౌనంగా ఉంటే చచ్చిపోయింది. చచ్చిందా బ్రతికినారు 2 తిట్టు తిట్టండి. అప్పుడు
అప్పుడు ఒరిజినల్ రాజేశయ్య చేశాడు. బయటకు వస్తారు. ఆయన అవతార పురుషుడు బయటకు వస్తాడు. చచ్చితే చచ్చిన వాడికి కొట్టిన కానీ తిట్టిన కానీ పలకడు, తిట్టిన కానీ చెట్టిన కానీ ఏం చేయదు. పాప విషయంలో ఏం చేయాలి? చచ్చిన వారై ఉండాలి. అది మాత్రం కాదంటే అది కాదు. రామపత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం చూడమ్మా. 6వ అధ్యాయం 11వ. పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను ఒకసారి చచ్చిన కాదు, డైలీ చావాలి. ఒకసారి చచ్చింది పాప విషయంలో, మళ్ళీ ఏం చేయాలి? రోజు రోజు ఏం చేయాలి? చావలేకపోతే చావాలి. దేవుడికి ఎందుకంటే పాప విషయంలో మనం ఏం చేయాలి? ఏసై దగ్గరికి ఒప్పుకొని, నాకు జరిగిందయ్యా అని చెప్పుకొని పాపం ఒప్పుకొని దేవుడి ప్రార్థన చేయాలి. స్తోత్రం. అందరం తెలిసిన వాడికి ఉంటే కట్టి నీ తల ఎక్కడ ఉంది? మన తల నీ ఎక్కడ ఉంది? పైన ఎక్కడ ఉంది? ప్రకాశ పత్రికలు ఎక్కడ ఉంది? 3వ అధ్యాయం 1వ వచనం. నీ తల ఎక్కడ ఉంది? పైన. 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం అదే చదివిన. అవునా? తల ఎక్కడ ఉంది? 3వ అధ్యాయం 1వ వాక్యం చదువు. తల ఎక్కడ ఉంది? కింద ఎవరు ఉన్నారు? ఇప్పుడు చదివారు. నేను తప్పు తల ఎక్కడ ఉంది? అవయవాలు ఎక్కడ ఉంది? ఆ కింద ఉన్న కాబట్టి ఏం చేయాలి? చదువు. చారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయు. ఎవరు చేయాలి? శరీరం ఎక్కడ ఉంది? భూమిలో ఉంది. అవయవాలు ఏం చేయాలి? ఎవరు చంపాలి? ఎవరు చంపాలి? మనమే చంపాలి. నీ అవయవాలకు మీరేం చేయాలి? చంపుతున్నారా? బతికించేస్తున్నారు. అందుకే ఉపవాసం చేయరు. శరీరంలో నీ అవయవాలు మొత్తం ఏం చేయాలి? ఫస్ట్ చంపాలి. 4 వారం వారం 3 రోజులు వాకింగ్ చేస్తే చాలు, సగం శరీరం రోగం తెలుసా? ఫాస్ట్గా నా విషయం తెలిసే మాట్లాడి అది చెప్పినవాడు ఆత్మీయుడు. అలాగే చెప్పినవాడు ఎవరైనా చెప్పినవాడు అంటే ఆత్మీయుడు కాదు. అలాగే చెప్పినవాడు ఎవరంటే ఎందుకంటే అలాగ మాట్లాడినవాడు ఉన్నారు కదా. ఆత్మగారు మాత్రం రోజు నా గురించి నీ ఆత్మీయుడు కాదు. కొందరు ఎప్పుడు ఏం చెప్తుండండి? ఇది నాకుపై సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. కొందరు ఏం చెప్తుండ్రు మాట తెలుసా? నన్ను మాత్రం భాష ప్రేమించాడు, నన్ను మాత్రము ఆ అమ్మాయి గారు ఆ నాన్నగారి ఇంటికి మాత్రము నా ఇంటికి ఇలాగ చెప్పినవాడు ఆత్మీయుడు కాదు. మీరు పాస్ గారి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా సరదా. నీ తిరిగి అయ్యగారి ఇంటికి ఏం చేయాలి? అయ్యగారి ఇంటికి నీ ఇంటికి అయ్యారు రాలేదు, నీ అయ్యగారి ఇంటికి నీ గురించి ఎవరైనా కోరుకున్నారో అది నీ మానే ఆది చెయ్యండి. నీ ఏది కోరుకున్నారు కదా, నాకు ఇలాగా చెయ్యాలంటే నీ అది చేయాలి. అది నీ చేస్తే ఆడే చేశాడు. పాతగా నీ అమ్మ రోజు నా ఇంటికి వచ్చిన్నారు కదా అనుకున్న విశ్వాసులకు రోగం అండి. స్తోత్రం కలిగింది. ఇది పెరిగి పెరిగి వస్తున్నారు దేవునికి. నేను అనుకున్న మా సంఘంలో కొందరు చెప్పరు, ఇది ఎవరో అయ్యగారికి చెప్పిన కాబట్టి వాక్యం ద్వారా మాకు కొడుతున్నారు. అయ్యగారికి నీ చెప్తే చెప్పడానికి ఉన్నదా? మాకు నీ చెప్పడానికి ఉన్నది చెప్పడానికి. మేము అయ్యగారిగా ఏ వాక్యం తీసుకుని నీ జరుగుతుంది. ఒక సంఘం లేనప్పుడు ఆ పాట గారు వచ్చి నాకు చెప్పారు, అయ్యగారు ఎబ్రి పత్రిక 13-17 వాక్యం చదివి చెప్పండి. ఎబ్రి పత్రిక పుస్తకం 13-17 బైబుల్ రైలు ఆడితే చెప్పాలని ఆయన చెప్పలేదు, మన తెచ్చి చెప్పిస్తున్నారు.
నేను అక్కడ మొక్కలు వెళ్ళి వాక్య పరిచయం వేసుకోండి. నిలబడదు వర్షం వస్తున్నారు, నేను చూస్తున్నాను. 15 నిమిషాలు వాక్యం చెప్పి ముగించారు. ఆడి లీడర్ ఏమంటుంటే 1 గంట వాక్యం చెప్పారు, చంపేసాడు మొత్తం. ఆడు లీడరు లీడరు కాదు లీడర్ ఆడు. ఆయన పేరు చెప్తే మీకు అర్థమైంది. నేను సాక్షి చేశాను 15 నిమిషాలు. ఇప్పుడు ఆ పాత గారు చెప్పారు, వెంటనే వచ్చి కార్యం చేయాలి అంటే నేను చెప్పలేదు. ఎదుగు పట్టుకుని బైక్ పట్టుకుని అన్ని చేశాను. నేను బయటికి వెళ్ళదు నాకంటే స్పీడ్కి చేసి ఉంటే నేను అందుకు అప్పుడు అందరూ కొత్త భాషలన్నీ వచ్చాయి. తెలియకుండా ఏం చెప్పలేదండి. 20 నిమిషాలు వాక్యపరి చేసి అన్ని కార్యాలు వర్షం పడతాయి. పెళ్లి కార్యక్రమం కూడా అయిపోయింది. పెళ్లి కార్యక్రమం శుభ్రంగా జరిగింది. దేవునికి ఏంటండి ఇలాగంటే చెప్పడం ఏంటి? దేవునికి చూద్దాం. నేనండి మీ కోఆర్డినేటర్ వాళ్ళు నేను ఉన్నారని అనుకున్నాను. నాకు తెలుసండి నీ పల్స్ అంటే ఏంటంటే చెప్తున్నారు. పల్స్ అంటే మీకు కూర్చుంది, నీ వచ్చినది అన్ని నాకు తెలుసు. నీకంటే పెద్ద కడుపు నాకున్నది కాబట్టి నాకు ఎక్కువ ఆకులు ఉంది. నీకు ఆకులు వచ్చిన విషయం నాకు బాగా తెలుసు. నేను చర్చలు కూడా వాక్య చెప్ప పిల్లలు ఉన్నారు కదా, వాక్య ఇక్కడ చూసుకునే నేను చెప్తుంటాను. ఇదిగో అయింది అని చెప్పుకొని స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగిన సమయం అనేది చూసుకొని చెప్పడానికి నాకు కరెక్ట్గా తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడికి వచ్చేది కష్టపడి ప్రయాసపడి వచ్చారని తెలుసు కాబట్టి వెంటనే నీ సరిగా ఇక్కడ కూర్చుని అనుకో. వాళ్ళ ఇంటి ప్రేయర్ పిలివండి. అప్పుడు నేను చెప్తాను. ఎప్పుడు మీ వాళ్ళ ఇంటి ప్రేయర్ అంటే 12 తర్వాత ఎవరు మీ వాళ్ళ ఇంటి ప్రేయర్కి నన్నే చేయకూడదు. ఎందుకంటే 12 అయినప్పుడు ఒకడొకడు నేననుకోండి పాస్ ఇయ్యడానికి అది పాస్ తిరిగి రాదు. మొత్తం పాసే. మా సంఘ బిడ్డల కంటే 1 నైట్ ప్రేయర్ అంటే 5 వరకు అండి. పేరండి ఎందుకండి పేరు మార్చు. హాఫ్ నైట్ కూడా లేదు. పేరు సంఘానికి నన్ను తీసుకొని వెళ్ళిన అక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు ఆపుతాను. తీసుకొని వెళ్ళిన ఆ వాక్యం చెప్పడానికి తీసుకొని మొత్తం పాటలు ఉన్నాయి. 100 పాటలు పాడున్నాయి. ఇది పాటు పాడి నన్ను ఏం చేశారు? జోల పాటు. నాకేమొచ్చింది? అదేం పాడరు. ఇప్పుడు ఈడు పాట పాడినప్పుడు నాకు అడి బాధ మళ్ళీ తల వరకు ఏమొచ్చింది? ఇది రాజేశ పాడు ఏ పాట ఎందుకంటే వీడికి ఇప్పుడు వరకు బుర్రలేదు. ఒక ఆరాధనకు వచ్చినప్పుడు పాట ఏమవుతుంది తెలుసా? అది ఈ వాక్య పరిచయం తగులుతుంది. అటువంటి పాట పాడినప్పుడు మంట రావాలి. మంట వచ్చిన తర్వాత వాక్యం చెప్పడం అందరూ హృదయం కదులుతుంది. ఆరాధనకి ఒక ముఖ్య స్థానం ఉంది పాట. సోదరం కలిగింది. అందరికి ఇప్పుడు కూడా ఏమో తెలియదు. ఏదో కట్టుగా పుట్టుకుంటా ఏదో పాట పాడారు. ఆడి వచ్చి ఆ పాట ఇక్కడ కక్కుతున్నారు. మంచి అర్థం ఉన్న పాట పాడండి. లేకపోతే ఆయన పాట పాడు ప్రసన్న పాట పాడు. సోదరం కలిగింది. ఆ పాట విందు నా బుద్ధి తడతాడు. అంటే అప్పుడు నేను అనుకున్నాను 5 బుద్ధి తడవకుండా ఆడడానికి పాడాలి. నీ చెప్పిన మంచి అర్థం ఉన్న పాట పాడు. దేవునికి సోదరం కలిగింది. చెప్పండి. నీకు నచ్చిన ఇదొക്കെ నేను చెప్పిన. ఎందుకంటే ఈ ఆదివారం అనేది వచ్చినప్పుడు మాస్టర్లు విశ్వాసులు అందరూ పాట పాడాలి. కన్నదేవా ప్రార్థన చేసి రావాలి. ఈ రోజు మంచి వాక్యం కాదు, ఏదో పాట పాడాలి అనకంటే ఆత్మ ప్రేరేపణ కలిగిన పాట పాడాలి. సంఘానికి విడుదలే, కుటుంబానికి విడుదలే. రాగబడులారా ఈ సమయము నేను పెద్ద తీసుకున్నారు. సోరీ క్షమించండి. మీరే చేయాలి.
ఎవరు నరకములకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలి? అదే చెప్పింది. ఈసారి మామిడికాయ తోటలన్నీ తీసిన తర్వాత ఇది చెప్పలేకపోతే నాకు నచ్చదు. అందరి తోటలన్నీ తీసిన తర్వాత డబ్బులు కొంచెం నాకు ఇచ్చిన మంచి మైకి సెట్ అందరూ తీసుకొని నేను కూడా కొంచెం డబ్బులు ఇస్తాను. దేవునికి సోదరం ఎంతో కొంత సోదరం మంచి మైకి సెట్ కావాలి, సోదరం మంచి మైకి సెట్ కావాలి, ఇలాగంటే బోక్సులు మంచి బోక్సులు ఉంటాయి. ఇది ఎందుకు ఇక్కడ పెడుతున్నారు? నీ మీటింగ్ ఎందుకు? నేను ఎంత డబ్బులు ఖర్చు ఇక్కడికి వచ్చి చెప్పుకున్నాను. ఊళ్ళో ఉన్నవారు అందరూ విన్నారు. కొందరు చెప్తారు ఆడు వినలేదని చెప్తే ఆడు వినలేకపోతే చెవి మీద మళ్ళీ ఇదైపోతుంది. ఆ దూది పెట్టి కూర్చో ఆడు చెప్పినప్పుడు మళ్ళీ మేము వింటున్నాం. సోదరం జరిగింది. మనం అలాగే భయపడక ఆకలేదండి. దేవుడు వాక్యం మెల్లగా అంతే చల్లగా వాడి హృదయంలోకి తనతో చాలు. దేవుడికి సోదరం జరిగింది. అదే చెప్పండి. మన పని అదండి, అందరికి నిరూపించడం. అందుకని కొంచెం మంచి మైక్ మనకు కావాలి. దేవుడు మైక్ ఇచ్చిన సోదరం. అదే చెప్పండి. సోదరం చెప్పండి. అందరినీ కాదు, సోదరం చెప్పాలి. మైక్ ఇచ్చిన సోదరం చెప్పాలి. సోదరం ఆశర్ అల్లే చెప్పండి. అల్లే చెప్పండి. ఆశర్ దేవుని సన్నిధిలో ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యము నీ హృదయాన్ని తాకి ఉండి తీరితే ఒక నిమిషం సమర్పించుకున్నాం. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ధవల వర్ణమైన సింహాసనము దేవుడు పెట్టే అంత సందర్భంలో దేవుడు మనుషులను తీర్పు తీర్చి తీరుతాడు. దేవదూతలను తీర్పు తీర్చి తీరుతాడు. దేవతలను దేవుడు తీర్పు తీర్చి తీరుతాడు. ఈ రాత్రి వేళ ఒకసారి విచారణ చెంది తీరు. నీ జీవిత స్థితిగతి ఏ రీతిగా నడిచి ఏ రీతిగా నీ జీవిత ఆత్మిక ప్రయాణం వెళ్ళి తీరుతున్నదో ఈ రాత్రి వేళ ఒక్కసారి పరామర్శ చెంది తీరు. అలా ఇది నీ జీవిత స్థితిగతుల్లో ఎంత మాత్రం దేవునికి అనుకూలంగా చెందేటట్టుగా జీవించి తీరుతున్నావు, ఎంత మాత్రం వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి తీరుతున్నావు, ఎంత మాత్రం దేవుని యొక్క వాక్య నెరవేరింపులు జీవించి తీరుతున్నావు. అనుదినం పాప విషయంలో నిన్ను నీవు చంపుతూ తీరుతున్నావా? నీ మనసు ఎప్పుడు పరలోక విషయం గురించి ఆతృత చెంది తీరుతున్నారా? నీ శారీరక క్రియలన్నింటినీ కూడా చంపే పరిస్థితులు పెట్టి తీరుతున్నావా? అయ్యో ఈ రాత్రి కదా ఒక్కసారి ఆలోచించు. ఎన్ని కేసులు నీ మీద ఉన్నాయి? దేవుని దృష్టిలో దేవుని వాక్య వ్యతిరేకతగా చేసిన ఎన్ని కేసులు ఉన్నాయి? వాటన్నిటికీ రాత్రి వేళ పరిహారం దొరికి తీరాలంటే దేవుని దగ్గర ఒప్పుకొని చెప్పు. ఎవరు తీర్చలేనట్టుకున్న కేసులు నా మీద ఉన్నాయి. ఈ కేసుకి నేనేం చేయలేను. చేయగలిగేది దేవా యేసయ్యా, నీ చేతికి నేను అప్పగించి తీరుతున్నాను. నన్ను ఒక్కసారి కడిగి శుభ్రపరచుకుందేవా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందేవా. ఆ గుడ్డివాడు పలికినట్టుగా దావీదు కుమారుడా, నన్ను దాటుకు పోవద్దయ్యా. ఈ రాత్రి నేను తీర్చలేనంతటి కేసులు నా మీద ఉన్నాయి. నా శారీరక క్రియను అనుసరించి వెళ్ళినందుకు ఎన్నో కేసులు నా మీద ఉన్నాయి. పాపం చేసిన శరీరం దాని జీతాన్ని పుచ్చుకొనే తీరుతుంది. అయ్యో తీర్చలేని జీతం నీ మీద ఈ రాత్రి వేళ పలికి తీరుతున్నది. ఈ రాత్రి వేళ యేసయ్య రక్తం నిన్ను కడగగలిగి తీరేది. యేసయ్య వాక్యం నిన్ను కడగగలిగి తీరేది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కడిగి శుభ్రపరచగలిగి తీరేది. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగించుకో. వాక్యం చేతికి నువ్వు అప్పగించుకో. యేసయ్య రక్తంలో దగ్గర ఈ రాత్రి వేళ తల వంచుకొని చెప్పు, దేవా నన్ను సహాయం చెయ్యి. 3 పుస్తకాల గురించి దేవుని యొక్క దాసు చెప్పారు. జీవ గ్రంథంలో నీ పేరుందా? జీవ గ్రంథంలో నీ పేరు ఎక్కించే ప్రక్రియలో నేను బతికి తీరేది. దేవుని వాక్యం అన్న గ్రంథం పరలోకములో స్థిరపడి ఉన్నది. ఏ వాక్యం నువ్వు విన్నావు, ఏ వాక్యం నువ్వు చదివావు, ఏ వాక్యం నువ్వు బోధించావు, ఏ వాక్యాన్ని నువ్వు ధిక్కరించావు, దానికి లెక్క అప్పచెప్పి తీరాలి. ఈ రాత్రి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటట్టు తీరాలి. 3వదిగా దేవుని యొక్క వాక్యం మనకి బోధించి చెప్పేది. దేవుని యొక్క వాక్యానికి సరిపడిపోయినట్టుగా జీవించి తీరాలి. 2 చోటు, 1 పరలోకం, 2 నరకం. ఏ దేని కొరకు నీ ప్రయాణం వ్యక్త చెంది పరిగెట్టి తిరుగుతున్నావు. నరకం గురించి బైబిల్ చెప్పేది అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకాగ్నిలో నుండి ధనవంతుడు ఎంత కేకేశాడు.
అంత కేకలు దేవుని దగ్గర చేస్తుంటే ధనవంతుడు బాగుపడుతూ అన్ని కేకలు సువార్త చెప్పేటట్టుగా ధనవంతుడు ఉపయోగించుంటే బాగుపడును. అంత కేకలు పాప విషయం గురించి ప్రజలు పరిగెట్టేదానికి ఎదురించి చెప్పుంటే ఎంతమంది బాగుండిపోయింది. రాత్రి వేళ ఒక్కసారి విచారణ చేసుకో. నీ మనసాక్షితో నీవే రాత్రి వేళ మాట్లాడి ప్రార్థన మనం కలిసి దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి మేము వినగలిగాం. మేము చేసిన అతిక్రమములన్నింటినీ కూడా మేము మూట కట్టి పెట్టావు దేవా. ఒకరోజు ఆ మూటలు విప్పుతారు. ఆ మూటలు విప్పగడికి గడువు వచ్చినప్పుడు నీ మోకాలు కొట్టేసుకుంటాయి. నువ్వు దేవుని సమక్షంలో నిలబడలేవు. ఆ మూటలన్నింటికి కూడా పరిహారపరిచి తీరడానికి కల్వరి సిలువలో యేసయ్య నరవేషము ధారించుంది. మానవుల పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం కల్వరి సిలువలో దిగంబరుడై ఉండి తీరి ఎంత మాత్రం మరణానికి గురై తీరాడు. అలా ఆ యేసయ్యను రక్షకునిగా అంగీకరించి యేసయ్యను దేవుడిగాను ప్రభువుగాను అంగీకరించిన వారి జీవితంలో వారి తప్పిదములను దేవుడు జ్ఞాపకం చేసి తీరడు. నువ్వు చేసిన ప్రతి క్రియలను దేవుడు నీకు చూపించి సాక్ష్యాధారాలతోనే నేను తీర్పు తీర్చి తీరేది. రాత్రి వేళ నీ కేసులన్నీ కొట్టివేయబడి తీరాలా. రాత్రి వేళ పరిగెట్టి యేసయ్య దగ్గరికి వచ్చు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం దగ్గరికి పరిగెట్టొచ్చు. పాత నిబంధన గ్రంథములో దేవుడు సంకేత నగరం గురించి చెప్పబడినట్టుగా బైబిల్ మనకి చెప్పుచున్నది. ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా రీతిగా పొరపాటుగా తెలుసో తెలియకో ఏదైనా తప్పితం చేస్తే ఎవరికి తెలియకుండా ప్రాణ రక్షణ నిమిత్తం సంకేత నగరానికి వెళ్తే వారి ప్రాణానికి క్షేమం కలిగి తీరొచ్చు. ఈ రాత్రి వేళ మనకున్న సంకేత నగరం యేసుక్రీస్తు వారే. ఆయన రక్తమే నీకు ఆశ్రయం ఇచ్చి తీరేది. ఆయన వాక్యమే నిన్ను ధైర్యపరచగలిగి తీరేది. ఆయన ఇచ్చిన ఆత్మశక్తి నిన్ను కడిగి శుభ్రపరచగలిగేది. రాత్రి వేళ పరుగు. దేవుడున్న చోటుకు పరిగెట్టు. దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని పరిగెట్టు. దేవుని ఆత్మశక్తితో పరిగెట్టు. రాత్రి వేళ ఈ వాక్యం విన్న కొందరి జీవితంలో దేవా ఇలాంటి ఒక సంఘర్షణ వారిలో జరిగి తీరాలి. దేవుని తట్టు పరిగెట్టేది తీరేదిగా. తప్పిపోయిన కుమారుడు నాన్న వైపు తిరిగి పరిగెట్టి తిరిగి వచ్చి తీరినట్ల రాత్రి వేళ కొందరు దేవుని వశంలోకి పరిగెట్టొచ్చి తీరని కాక వారిని అభ్యంతరపరిచి తీరుతున్నారు. వారిని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వకుండా కంచేసేసి దేవాస లోపల పందుల గుంపుల్లో ఇరికిచ్చేసిన ఆ ప్రభావాన్ని రాత్రి వేళ ఎర్రకొట్టి తీరుతున్న యేసు నామములో ఆ తప్పిపోయిన కుమారుల గుంపులోకి బయటకు వచ్చి తీరును కాక తండ్రింటికి చేరి తీరును కాక. ఆయన మీద ఉన్న నిందలన్నీ కూడా దేవుడు కొట్టివేసినట్టుగా రాత్రి వేళ కొందరి నిందలన్నీ దేవుడు కొట్టివేసి తీరేంతటిగా దేవుని దగ్గరికి పరిగెట్టొచ్చి తీరాలి. ఆరాధనకు పరిగెట్టొచ్చి తీరాలి. స్వార్థకు పరిగెట్టొచ్చి తీరాలి. దేవుని యొక్క వాక్యం కొరకు పరిగెట్టొచ్చి తీరాలి. లేదా ఆత్మశక్తి కొరకు పరిగెట్టేటట్టు ముందుకు తీరాలి. లేదా ఈ రాత్రి వేళ వాక్యం విని అలా నిబంధన చేసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఎంత వాక్యం చెప్పేట కూడా కొందరిలో ఏ మార్పు కలగలేదు. ఏ రీతి కలిగిన చలనం కలగలేదు. ఏ రీతి కలిగిన వ్యాధిగతి కలగలేదు. మనసులో అనుకుంటున్నాం ఇలాంటి వాక్యాలు మేము బోళ్ళు విన్నాంలే, మాకు ఇలాంటి వాక్యం బాగు తెలుసులే, ఇట్లాంటి అయ్యగారు వచ్చి చెప్తారులే, వారికి సరదాలే అనుకున్న వారు ఉన్నారు. దేవా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా వారి మీద ఏ రీతి కలిగిన దాడి జరగకూడదయ్యా. వారి మీద ఏ రీతి కలిగిన తీర్పు జరగకూడదయ్యా. ఈ రాత్రి వేళ వారి పక్షముగా మేము దేవ ఫిర్యాదుగా మధ్యవర్తిగా నిలబడి ఆడుతున్నాం. వారి పట్ల ఒక్కసారి దయ చూపించు దేవా. వారి హృదయంతో మాట్లాడు దేవా. వారిని ఏది అభ్యంతర పరిచి తీరుతున్నదో, వారి జీవితానికి ఏది ఎదిరించి తీరుతున్నదో వాటిని సరిహద్దులు ఇరగొట్టమని రాత్రి వేళ ప్రార్థన చేసి తీరుతున్నాం. ఒక అవకాశం వారికి దయచేయండి దేవా. మళ్ళా ఒక అవకాశం వారికి దయచేయండి. వారు ఫలం కాసి తీరుతారు. వారికి కావాల్సిన ఎరువు మేము ఇస్తామయ్యా. వారి కొరకు కావాలంటే మేము ప్రార్థన చేస్తామయ్యా. వారి కొరకు కావాలంటే మేము ఉపవాసం చేస్తామయ్యా. వారి కొరకు మేము మధ్యవర్తి ప్రార్థన చేస్తామయ్యా. వారి కొరకు మేము పక్షముగా నిలబడి యుద్ధం చేస్తామయ్యా.
వారి మీద నీ కీడు రాకూడదయ్యో, నీ ఉగ్రత రాకూడదయ్యో, నీ కోపం మండకూడదయ్యో. కాపాడమని కూర్చున్నాం దేవా. ఈ రాత్రి వేళ దేవ కొందరిని కూడా పరలోకంలో దక్కించుకు తీయడానికి సహాయం దయచేయమని కూర్చున్నాం. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించండి, వాక్యం వినబడాలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవ. ఈ రాత్రి వేళ మీరు అక్కడ అయి ఉండి తీరుతూ మేమందరం ఏకముహూర్తంగా పరలోకానికి ఆరోహణమైతే భాగ్య తరగతి దయచేయండి దేవా. ఒకవేళ నేను అక్కడ ఆలస్యమై తీరితే ఇదే రీతిగా ఆత్మీక సహవాసములో, ఆరాధనలో, వాక్య ధ్యానములు ఎదుగుదల పొంది ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. రాత్రి వేళ మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. ఊర్లో ఉన్న నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారిని కూడా దీవించండి. వారి హృదయ అంతరంగములో ఒక మార్పులు చలనములు జరిగి తీరుగాక సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న సత్భక్తులతో దేవాన్ని రెండు రాకడ వరకు తోడైందునుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా చెప్తామా? ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? మూడుసార్లు హల్లెలూయా చెప్తామా? దేవుడు మనల్ని కూడా దీవెనలను స్తోత్రం చేద్దాం. దేవుడు మన హృదయాలను మార్చినందుకు స్తోత్రం చేద్దాం. పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న స్తోత్రం చేద్దాం. మన హృదయంతో దేవుడు మాట్లాడడానికి స్తోత్రం చేద్దాం. మన అప్పులని తీరిపోయిన దేవుడు స్తోత్రం చేద్దాం. రోగాలు మారిపోయిన స్తోత్రం చేద్దాం. మారానాథా యేసయ్యా దేవుడు అందరిని దీవించిన గాక. అందరికీ వందనాలు.